even when we are sick, even when we are down in the grave, our God will listen to us. మనము శరీర అనారోగ్యంతో ఉన్న మరణపు శయ మీద ఉన్నా కూడా మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. Hallelujah. Hallelujah. Once Jesus was traveling by the road in Jericho. యెరికోలో దేవుడు యేసు ప్రభువారు ప్రయాణం చేస్తుండగా, and there was a man who was blind from his birth by the name of Bartimaeus. బర్తిమయి అనే ఒక పుట్టుగుడ్డివాడు అక్కడ ఉన్నాడు. And he cried out to Jesus, understanding that he was passing by. వాడు అరుస్తున్నాడు యేసు ప్రభు చూసి, ఇది యేసు ప్రభు ఈ దారిని వెళ్తున్నాడని సంగతి తెలిసి. And everyone said, be quiet. అందరూ అంటున్నారు, ఏయ్ ఆగు. But the Bible says he cried even more. బైబిల్ చెప్తా ఉంది, అతడు ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. Jesus, son of David, have mercy on me. దావీదు కుమారుడా, నా పైన దయ ఉంచండి. And the Bible says Jesus stood and listened to his plea. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు ఆగి అతని మాట విన్నాడు అక్కడ. Our God is a God who listens to us even in our despicable physical state. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మన శరీరము కృషించిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా మన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. Number 2, when does God hear our prayer? రెండవదిగా మన దేవుడు ఎప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే, Psalm 34 verse 6. 34వ కీర్తన 6వ వచనం చెప్తుంది. There the Bible says, this poor man cried and the Lord heard him. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. And he saved him out of all his troubles. అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. Whom does God hear? దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? Not only the people who are sick and weary in their body. కేవలము రోగగ్రస్తులుగా ఉన్న వారి ప్రార్థన మాత్రమే కాదు. The Bible says even God hears poor people. వాక్యం చెప్తుంది దీన స్థితిలో ఉన్న వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. Hallelujah. Hallelujah. Sometimes when you stand when you stop the car by a signal, many poor people will come and beg for money. కొన్ని చోట్ల మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చాలా మంది పేదవారు అక్కడికి వచ్చి అడుక్కుంటూ ఉంటారు. And have you seen the way the people inside the car respond to that poor man? మీరు చూసారా ఆ లోపల కారులో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి ఎలా స్పందిస్తారో? They will be calling them father and mother. వాళ్ళు అంటున్నారు అయ్యా అమ్మ అని పిలుస్తూ ఉంటారు. But still they will not even turn to that person. అలా పిలిచినా కూడా కనీసం వాళ్ళ ముఖం వైపు కూడా చూడరు. Why? ఎందుకని? Because he is a poor fellow. ఎందుకంటే వాడు చాలా పేదవాడు. Sometimes some poor people get annoyed because they are not being heard and they tap the window. కొన్నిసార్లు ఎంతకీ వీళ్ళు పలకకపోతే వాళ్ళకి చిరాకు వచ్చి ఆ అద్దాన్ని కొడతా ఉంటారు. How much do they ask? ఎంత అడుగుతారు వాళ్ళు? How much are they expecting? ఎంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు? Maybe 5 rupees, 10 rupees, that's all. ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తావనంతే. This person is driving in a 20 lakh worth car. ఈ లోపల ఉన్నవాడు 20 లక్షల విలువైన కారు డ్రైవ్ చేస్తా ఉన్నాడు. All that poor person is asking is 10 rupees. ఆ పేదవాడు ఏం అడుగుతున్నాడు? కేవలం ఒక 10 రూపాయలు అడుగుతున్నాడు. But you know, because he is poor, even if he asks that, there will be no response. వాడు పేద స్థితిలో ఉన్నాడు కనుక ఆ కొంచెం అడిగినా కూడా కాస్త కూడా స్పందన లేకుండా No ఉంటారు. matter how much they shout, they will never turn. ఎంత అరిచినా కూడా కనీసం వాడు తిరగరు. Why? ఎందుకని? Poor man. వాడు పేదవాడు గనక. Poor man. పేదవాడు గనక. You know who our God is? మన దేవుడు ఎవరో తెలుసా? This poor man cried and the Lord heard him and saved him out of all his troubles. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలోంచి అతను విడిపించాడు. Hallelujah. Hallelujah. That tells us no matter how bad we are in our economical state, God will still never despise our cry and he will listen to us. మన ఆర్థిక పరిస్థితుల్లో ఎంత బలహీనులుగా మనం ఉన్నా కూడా దేవుడు మన ప్రార్థనను తిరస్కరించేవాడు కాదు. Hallelujah. Hallelujah. Number 3, when will God hear us? మూడవదిగా దేవుడు ఎప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే, Come with me to Psalm 31:22. 31వ అధ్యాయము 22వ వచనం కీర్తన గ్రంథము. It says, for I said in my haste, I am cut off from before your eyes, nevertheless you heard the voice of my supplication when I cried to you. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటుని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. Here is another instance when God listened to the cry of people. ఇక్కడ మరొక సంగతి మనం చూస్తాం దేవుడు ప్రజల ప్రార్థన వినే విషయంలో. What is that? ఏంటిదంటే అది? Here this man, when he cried out to the Lord, he said hastily, I am cut off from your eyes. ఇక్కడ ఇతను ప్రార్థన చేస్తున్నాడు కానీ అతను హృదయంలో ఉన్న ఆ విషయాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆయనకు దూరం అయిపోయిన అనుకుంటున్నాడు. He says, I am not in a very happy mood today. నేను ఈ రోజు సంతోషకరమైన పరిస్థితులు లేను అసలు. And therefore all his words are filled with desperation.
అందుకే అతని మాటలన్నీ కూడా ఒక విధమైన నిరాశతో కూడినగా ఉన్నాయి. It is filled with sadness. అది చాలా బాధతో కూడినవిగా ఉన్నాయి. He is in a very bad emotional state. అతను చాలా దారుణమైన భావోద్వేగ పరిస్థితిలో ఉన్నాడు. He is saying out of haste, I am cut off from your eyes. అతను అంటున్నాడు, నాకున్న పరిస్థితిని బట్టి నేను నీకు దూరంగా ఉంటున్నాను. It is almost like he is blaming God. అతను అంటున్నాడు, అతను దాదాపుగా దేవుణ్ణే ఒక రకంగా ఇబ్బంది పెడితే పరిస్థితిలో ఉన్నాడు. But still the Bible says, అయినా even కూడా- when he was in a very bad emotional state, God understood him and listened to his prayer. అతనుకున్న పరిస్థితిని బట్టి, అలాంటి పరిస్థితిని అతను కలిగి ఉన్నా కూడా దేవుడు అర్థం చేసుకొని దేవుడు అతని మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You see, sometimes when our children become very angry, they don't know what they are talking. కొన్నిసార్లు మన పిల్లలకి బాగా కోపం వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. They shout at their parents. ఆ తల్లిదండ్రుల మీద అరుస్తూ ఉంటారు. But the parents are very calm. కానీ తల్లిదండ్రులు కాస్త మౌనంగా ఉంటారు. They give them what they want. వారికి ఏం అవసరం అది ఇస్తారు. Our God is a better father. మన దేవుడు మంచి తండ్రి అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Even when we say some words desperately, God understands we are angry, but still listens to our prayer. కొన్నిసార్లు మన నిరాశలో, కోపంలో కొన్ని మాటలు అంటున్నా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దానికి సమాధానం ఇస్తాడు. Sometimes people give challenging words to God. కొన్నిసార్లు దేవుణ్ణే ప్రశ్నించే విధంగా, ఛాలెంజ్ చేసే విధంగా ప్రజలు మాట్లాడతారు. Where are you, God? ఎక్కడున్నావు దేవుడా? Why have you forgotten me? ఎందుకు నన్ను మర్చిపోయావు? What happened to you? నీకు ఏమైంది? Do you have your eyes or not? అసలు నువ్వు కళ్ళున్నాయా లేవా? Are you listening to me or not? నువ్వు అసలు నా ప్రార్థన వింటున్నావా లేదా? God understands you are not in a good mood. దేవుడు అర్థం చేసుకున్నాడు, నువ్వు సరైన పరిస్థితిలో లేవు అని. You are speaking hastily. నువ్వు చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నావు. But the Bible says, even when I speak hastily, the Lord listens to me. నేను ఆ విధంగా మాట్లాడినా కూడా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా Psalm 107 verse 6. 107వ కీర్తన 6వ వచనాన్ని The మనం Bible చదువుకుందాం. says, they cried to God in their trouble, and He delivered them out of all their distresses. వాక్యం చెప్తుంది, వారి కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. When does God listen to us? ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు? First I said, when we are in a very bad physical shape. మొదట మనం చాలా శారీరకంగా కృంగిపోయిన పరిస్థితిలో, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. Number 2, I said, when we are in a very bad economical state. రెండవదిగా నేను చెప్పాను, మనం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో The Lord listened to us. దేవుడు మన ప్రార్థన వింటాడు. Number 3, I said, when we are in a very bad emotional state, God listens to us. మూడవదిగా నేను చెప్పాను, మనం భావోద్వేగ పరిస్థితిలో, చాలా కృంగిపోయిన పరిస్థితిలో కూడా దేవుడు మన ప్రార్థన వింటాడు. Above all, when we are in a bad situation, God still listens to us. అన్నిటికంటే మనం ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. This is not how man responds. ఇది మనిషి స్పందించే విధానం కాదు. See, when you are very blessed, when you are having a lot, when you are living in plenty, everybody's ears will be sharp to hear even your sigh. మనము చాలా ఆరోగ్యంగా, అంతస్తు కలిగి, ధనం కలిగి, అంత చక్కగా ఉన్నప్పుడు ప్రజలందరి చెవులు కూడా మన వైపే ఉంటాయి. మనము సైగ చేసినా కూడా స్పందిస్తారు. Sometimes you never call them, they will call you and say, I got a missed call from you. మనం అసలు వాళ్ళకి ఫోన్ చేయం, కానీ వాళ్ళే చేసి నీ దగ్గర నుంచి ఒక మిస్డ్ కాల్ వచ్చిందంటారు. There is no missed call at all. అక్కడ మిస్డ్ కాలే లేదు అసలు. But if you have lot of money, even without calling, they'll get missed call. అతనికి ఎక్కువ డబ్బులు ఉంటే అతను ఫోన్ చేయకపోయినా కూడా మిస్డ్ కాల్ వెళ్తుంది అక్కడ. But when you are poor, when you are in a very bad place, you call them, the phone will never be picked up. నువ్వు అనారోగ్యంలో లేంటే పేద పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసినా కూడా అటువైపు ఫోన్ రెస్పాండ్ ఉండదు. And after some time you look at them and say, I called you 10 times, you did not pick up my call. వాళ్ళని చూసి నేను నీకు 10 సార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ ఎత్తలేదు నాకు. They understand that you are in a bad state, the situation is not right. వాళ్ళకి ముందే అర్థమైపోతుంది, నువ్వు సరైన పరిస్థితిలో లేవు, నీకేదో సహాయం చేయాల్సి వస్తుందని. Do you know what excuse they will give? వాళ్ళు ఏమి ఎక్స్క్యూజ్ చెప్తారు తెలుసా? My phone, I got a new phone, that sound is not coming. నేను కొత్త ఫోన్ తీసుకున్నాను, అసలు ఆ సౌండే వినబడలేదు నాకు అంటారు. My phone is not working, there is no signal. నా ఫోన్ పని చేయట్లేదు, అసలు సిగ్నలే లేదు అంటారు. The problem is not with the signal. అక్కడ సమస్య సిగ్నల్తో కాదు. The problem is with your trouble. ఆ సమస్య ఏంటంటే నీకున్న కష్టకాలం. If you are in problems, the signal will cut off. ఇతను సమస్యల్లో ఉన్నాడంటే సిగ్నల్ పోతుంది. ఇక Sometimes some people are even more smart.
కొంతమంది ఇంకా చాలా తెలివిగా ఉంటారు. You know what? They know they have to take your number when you are in trouble. వాళ్ళకి తెలుసు నీ ఫోన్ ఎత్తాల్సి వస్తుంది ఈ కష్టకాలంలోని. And they take the call. వాళ్ళు ఫోన్ తీస్తారు. And they say, hello, 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 వినపడలేదండి. Hello, hello. They know they can hear very well, but they will try to cut off the call somehow. మనం మాట్లాడుతున్న సంగతి తెలుసు, మనం మాట్లాడుతున్న సంగతి వినబడుతుంది, కానీ ఎక్కడ మాట్లాడితే మళ్ళీ మనకు సహాయం చేయాల్సి వస్తుంది అని చెప్పి అసలు వినబడినట్టే నటిస్తూ ఉంటారు. They will put a drama. వాళ్ళు ఒక డ్రామా వేస్తూ ఉంటారు అక్కడ. బయట ఉన్నారండి, బయట ఉన్నారండి, బయట ఇదేనప్పా, బయట 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 ఉన్నారండి, ఏమీ వినపడలేదు, కట్ అవుతుంది. వారు డ్రామా చేస్తారు. ఎందుకు చేస్తారు డ్రామా? When you are in trouble, they will not listen to you. మన సమస్యలో ఉన్నప్పుడు వారు వినరు. But you know who our God is? నీకు తెలుసా మన దేవుడు ఎవరో? Call unto me in the day of trouble and I will answer you. శ్రమకాలమందు నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు సమాధానం ఇచ్చేదను. Hallelujah. Hallelujah. What a wonderful God we have. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాము. When I lift my prayer to the Lord in any situation, we have a living God, a loving God who listens to us. నేను మొర్రపెట్టినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు ప్రేమించే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు నేను కలిగి ఉన్నాను. Hallelujah. Hallelujah. Psalm 138 verse 3 beautifully says this. 138వ కీర్తన 3వ వచనం చాలా చక్కగా చెప్తుంది. In the day when I cried, you answered me. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. Not later. తర్వాత కాదు. In the day when I cried to you, you answered me. నేను నీకు ఎప్పుడైతే మొర్రపెట్టానో ఆ రోజునే నీవు నాకు సమాధానం ఇచ్చావు. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. That is why Job said, అందుకే యోబు అంటున్నాడు, you will make your prayer to him and he will hear you. నువ్వు ఆయనకు ప్రార్థన చేయి, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. In Matthew 7 verse 7 Jesus said, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు ఇలా అంటున్నారు, ask and it will be given to you. అడుగుడి మీకు ఇవ్వబడును. Seek and you will find. వెదకుడి మీకు దొరుకును. Knock and the door will be opened to you. తట్టుడి మీకు తీయబడును. And look at verse 8, it's very beautiful. ఆ తర్వాత మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. For everyone who asks receives, and everyone who seeks will find, and everyone who knocks it will be open to him. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. What a great God we have. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. Hallelujah. హల్లెలూయా. Our God is a God who listens to our prayer. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. There's a beautiful song in Telugu, I think, Prarthana Vinuvada. తెలుగులో ఒక చక్కని పాట ఉంది, ప్రార్థన వినువాడా. I think it is a translation from Father Buckman's song. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నీ వల్లే జరుగునెలా, ఒక మాట చాలును. నీ వల్లే జరుగునెలా, ఒక మాట చాలును. అయ్యా ఒక మాట చాలును, అయ్యా ఒక మాట చాలును. అందరూ చర్చి పాడతాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. Hallelujah. We have a prayer
ప్రార్థన ఆలకించే దేవుడు మనం కలుగున్నాం. We have a prayer hearing God. ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు Anyone can come to him. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. At any time you can come to him. ఏ సమయంలో అయినా ఆయన దగ్గరకు In any రావచ్చు. situation you can come to ఏ him. పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన దగ్గర You రావచ్చు. can come with any need in your heart. నీ హృదయంలో ఏ అవసరతతో అయినా సరే ఆయన దగ్గర నువ్వు In రావచ్చు. Philippians chapter 4 and verse 6 the Bible says. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము Verse 6 and 7. 6వ వచనం 7వ వచనం The చెప్తుంది. Bible says, do not be worried about anything, దేని గురించి చింతించొద్దు అని చెప్తుంది but in వాక్యము. everything by prayer and supplication with thanksgiving, let your requests be known to God in prayer. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి Do అని not be చెప్తుంది. careful about anything. Do not be worried about anything. దేని గురించి కూడా చింతించొద్దని చెప్తా Take ఉన్నారు. everything to God in prayer. సమస్తము దేవునికి చెప్పండి ప్రార్థనలో. Hallelujah. హల్లెలూయా. Sometimes when you want to say something to your husband, మీ భర్తకు కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పాలంటే, sometimes when you want to share something to your wife, నీ భార్యకు కొన్ని సంగతులు తెలియజేయాలనుకున్నప్పుడు so many times we don't have this confidence to say everything we want to say. కొన్నిసార్లు మనం అనుకున్నది నేను చెప్పాలనుకున్న అంతా కూడా అతనికి చెప్పే ధైర్యం మనకు రాదు. We always have some filters. కొన్నిసార్లు మనకు కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, కొన్ని హద్దులు Sometimes ఉంటాయి. we take off the head, we take off the tail, we only give the important message. కొన్ని తలకాయ తోక తీసేసి ఆ విలువైన మాట మాత్రమే వాళ్ళకి తెలియజేస్తా ఉంటాం. Sometimes we only take 20% of the problem. మనము ఆ కేవలం 20% సమస్య మాత్రమే వాళ్ళకి తెలియజేస్తాం. But you don't have to go to God like that. దేవుని దగ్గరికి అలా వెళ్ళాల్సిన అవసరమే లేదండి. You can take 100% of your problem to the Lord. నీ సమస్య 100% దేవుని దగ్గర తీసుకెళ్ళొచ్చు. How many of you believe that? ఎంతమంది నమ్ముతా ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. And God will patiently listen to us. దేవుడు చాలా సహనంతో మన ప్రార్థన వింటాడు. Even if you cry to the Lord the whole night, God will never get tired. నువ్వు రాత్రంతా ప్రార్థన చేసినా కూడా దేవుని ప్రార్థన వింటాడు. Even if you keep on talking to him with tears, God will never get upset. నువ్వు రోజంతా లేంటే ఆ కన్నీటితో ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం అప్సెట్ అవ్వడు, ఆయన వింటాడు నీ ప్రార్థన. Imagine you try to cry in your house to your husband for 3 hours. ఒకవేళ ఒకసారి ఇలా ఆలోచించి ఒక 3 గంటలు నువ్వు ఏడుస్తా ఇంట్లో కూర్చొని నీ భర్తతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. First 10 minutes they will be emotionally broken. మొదటి 10 నిమిషాలు వాళ్ళు చాలా ఎమోషనల్ గా భావోద్వేగంతో వాళ్ళు And they పగిలిపోతూ will ఉంటారు. comfort you. Don't worry, don't cry. వాళ్ళు వచ్చి చాలా నీకు ఆదరణ కలుగజేస్తారు. నువ్వేం బాధపడకు, ఏడవబాకండి. After 10 minutes they'll be watching you what you're doing. 10 నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు నువ్వేం చేస్తున్నావని. And after 20 minutes they'll say, you know what, I've got one job, I'll go and come right now. ఒక 20 నిమిషాల తర్వాత వాళ్ళు చూసి అర్జెంటుగా నాకు పని ఉంది, ఎట్లా వస్తుందని చెప్పి వెళ్ళిపోతారు. And after 20 minutes they come back and you're still crying. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అప్పటికి నువ్వు ఏడుస్తూ ఉంటే And they become very angry. వాళ్ళకి చాలా కోపం వస్తుంది. Why are you always crying? నువ్వు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు ఎందుకు అలాగా? You made this house into a house of curse. ఈ కొంపది ఒక నాశనకరమైన ఇల్లుగా మారుస్తున్నావు. Always crying. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు. Stop crying. ఆపేడు పాపు. Everybody in the world has got troubles. ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉంటాయి. I also have got troubles. నాకు సమస్యలు ఉన్నాయి. Am I crying? నేను ఏడుస్తున్నాను. Stop crying. ఆపు ఏడు పాపు. It turns into anger. అది ఎలా మారుతుందంటే కోపంగా మారుతుంది. But if you go to God and cry for the whole night, ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఏడిస్తే God will never say stop crying. దేవుడు ఎప్పుడు ఆ ఏడు పాప అని అండ ఆయన. Always bothering me with your tears. ఎప్పుడు ఏడుస్తా నన్ను ఇబ్బంది పెడతానే ఉంటావు. No. అలా అన్నాడు. ఇప్పుడు He will come and comfort you. ఆయన వచ్చి నిన్ను ఆదరిస్తాడు. Hallelujah. హల్లెలూయా. The Bible says Jesus prayed in the garden of Gethsemane for 3 hours with tears and great voice. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు దాదాపుగా 3 గంటల సేపు కన్నీటితో చాలా గొప్ప శబ్దముతో ఆయన ఏడ్చి ప్రార్థన How చేశాడు. did God respond? దేవుడు ఎలా స్పందించాడు? The Bible says the angel of God came and strengthened him. బైబిల్ చెప్తా ఉంది పరలోకం నుండి దూతలు వచ్చి ఆయన బలపరిచాయి. Hallelujah. హల్లెలూయా. We have a God who hears our prayer. మనకు ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. That's why the Bible says, అందుకే బైబిల్ చెప్తా ఉంది cast all your cares on him for he cares for you. నీ చింత యావత్తు ఆయన పైన వేయి, ఎందుకంటే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు కనుక. Today you may be here with a great burden. ఈ రోజు ఈ చక్కని మాటను వింటా ఉన్నావు. You may say, Pastor, I've never found a person who can hear all my worries. పాస్టర్ గారు ఇప్పటి వరకు నాకున్న సమస్యలని చెప్పుకోవడానికి అన్ని వినే ఒక్క వ్యక్తిని కూడా నేను ఇప్పటి వరకు I don't కనుగొనలేకపోయాను. know who I've got to cry.
నేను ఎక్కడికి వెళ్ళి ఏడవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. Pastor, even if I cry, nobody understands me. నేను నిజంగా ఏడ్చినా కూడా ఎవరు నన్ను అర్థం I చేసుకోవట్లేదు. don't know who will listen to me. నాకు తెలియదు అసలు ఎవరు వింటారో నా ప్రార్థన. But there is a God who listens to our prayer. కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితం there was a wonderful sister who was watching our services online from a very distant place. చాలా దూర ప్రాంతంలో ఉన్న ఒక సహోదరి మా సంఘంలో యొక్క ఈ వాక్యాలని ఆన్లైన్లో ఆమె వీక్షిస్తూ ఉండేది. And one day she contacted the office and said, I want to meet Pastor Gabriel. ఒకసారి ఆఫీసు ఫోన్ చేసి నేను పాస్టర్ గాబ్రియల్ గారిని కలవాలనుకుంటున్నాను అని. And she said, I have got lot of problems I want to share with Pastor. ఆమె అంటుంది, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నేను దైవజనులతో ఆ మాట చెప్పుకోవాలని. And please get me an appointment from Pastor. నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించగలరని చెప్పి అడుగుతుందామె. And they said, no problem sister, we'll give you an appointment. ఆఫీస్లో ఉన్న వాళ్ళు చెప్పారు, అమ్మ ఇబ్బంది పడద్దు, మీకు ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ ఇస్తాము. And she said, but you know what, you have to give me permission and appointment for, I want to speak with Pastor for 1 hour. ఆమె అంటుంది, ఇదిగో వినండి జాగ్రత్తగా, నాకు ఒక గంట సేపు అపాయింట్మెంట్ కావాలి దైవజనులతో. And they came and told me, వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, that lady wants 1 hour. She wants to speak to you for 1 hour. ఆమె ఫోన్ చేసి అడుగుతుందండి, ఒక గంట సేపు మీతో మాట్లాడాలంట. I was kind of worried. What is she going to talk to me? నాకు కాస్త ఇబ్బంది కలిగింది, గంట సేపు ఏం చెప్తుంది ఆమె అని. I said, okay, let her come. సరే రాని ఆమెను అన్నాను. And I said, put her in the last of the appointment. From morning 9 to 1, put her at 12 o'clock. Let her be the last one. ఆమెకి ఇచ్చే అపాయింట్మెంట్ అందరికన్నా ఆఖరిగా పెట్టండి, 9 నుంచి 1 గంట ఆఖరి అపాయింట్మెంట్ ఆమెకి ఇవ్వండి అని చెప్పాను. And that day, her appointment is at 12 o'clock. She came and sat in the reception at 10 o'clock. ఆమె ఆ రోజు ఇస్తుంది 12 గంటలకు ఆమె అపాయింట్మెంట్ ఇస్తే ఆమె 10 గంటలకు వచ్చి అక్కడ కూర్చుంది బయట. And the boys came and told me, Anna, that lady has come already. అన్న, ఆ అమ్మాయి అప్పుడే వచ్చేసింది అని చెప్తాను. For me, it was terror now. నాకు ఇప్పుడు కాస్త భయం మొదలైంది. What is she going to speak? ఆమె ఏం చెప్పబోతుంది? So all the people came, everyone finished their అందరూ వచ్చారు, వారి పనులు appointments, and then they left. అపాయింట్మెంట్స్ అవి పూర్తి చేసుకొని వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. And then finally I said, okay, ask that lady to come. అది ఆఖరికి చెప్పాను, సరే ఆమెను రమ్మనండి మాట్లాడదాం అని. And the person outside came and told me, Anna, sorry, that lady left already. బయట నుంచి వచ్చిన కుర్రాడు చెప్పాడు, అన్న ఆ అమ్మాయి ఇప్పుడే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అని. Left means what? What did you say? వెళ్ళిపోయిందా? ఏమంటావు నువ్వు? We didn't say anything. She was just sitting, then she left. మేమేం అనలేదన్నా, ఆమె అలా కూర్చొని ఆమె వెళ్ళిపోయింది అక్కడ నుంచి. So I thought probably she got offended about something and she left. నేను అనుకున్నాను ఆమె దేని గురించి అభ్యంతర పడిందేమో, వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. I said, call her, I want to talk to her. సరే ఆమెకు ఒకసారి ఫోన్ చేయండి, నేను ఒకసారి మాట్లాడుతాను ఆమెతో. So they called her and I took the phone and I spoke to her. నేను ఫోన్ చేశాను, ఆమెతో మాట్లాడాను. I said, sister, what happened? You said you want to speak to me for 1 hour. You traveled 3 hours on the bus. Why have you gone without meeting me? సహోదరి గారు, మీరు మాట్లాడాలనుకున్నారు, 3 గంటల ప్రయాణం చేసి వచ్చారు, గంట సేపు అపాయింట్మెంట్ తీసుకున్నారు, మరి మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయారు? Anything? Did the boys say anything to you? బయట ఉన్న మా పిల్లలు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? She said, no, nothing, pastor, nothing, pastor. అలా ఏం లేదు పాస్టర్ గారు. So why did you go? మరి ఎందుకు వెళ్ళిపోయామ్మా? You know what she said? ఆమె ఏమందో తెలుసా? That day, outside my room, there was our church calendar that was hanging. ఆ రోజున నా రూమ్ బయట చర్చ్ క్యాలెండర్ ఒకటి వేలాడదీస్తుంది. And on that calendar, there was this verse. ఆ క్యాలెండర్ మీద ఈ వచనం ఉంది, Cast all your cares on him because he cares for you. నీ చింత యావత్తు ఆయనపై వేయి, ఎందుకంటే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు అని. And she began to read it multiple times. ఆమె ఆ వచనాన్ని మరలా చదవటం ప్రారంభించింది. It was like the Holy Spirit was speaking to her. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. She was thinking, let me cast my cares on God, not on the pastor. అయితే నా చింత పాస్టర్ గారి మీద కాదు, దేవుని మీద వేసి చూస్తాను అనుకుంది. And then she got up. ఆమె వెంటనే లేచింది. There was a prayer room next to my room. నా రూమ్ పక్కన ఒక ప్రార్థన గది ఉంది. She went there and knelt down for 1 hour and prayed. అక్కడికి వెళ్ళి 1 గంట సేపు ఆమె మోకరించి ప్రార్థన చేసింది. Took her bag and went home. ఆమె బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. That day I realized, I want to take this verse and put a big frame outside my room so everybody can see this. ఆ రోజు నాకు అనిపించింది, నేను ఆ వచనాన్ని ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి నా రూమ్ బయట పెడదామని చెప్పి. And most of the people will never meet me, they'll walk away. చాలా మంది వచ్చిన వాళ్ళు నన్ను కలవకుండా చక్కగా చదువుకొని వెళ్ళిపోవచ్చు కూడా. Why?
ఎందుకని? I cannot care, but God cares. నేను అన్నిటినీ మోయలేను, కానీ దేవుడు వాటిని మోయగలడు. Hallelujah. హల్లెలూయా. He listens to our prayer. ఆయన మన ప్రార్థన He ఆలకిస్తాడు. listens to our prayer. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. Close your eyes and lift your hands and say, Lord, I cry out to you. కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు రెండు చేతులు, దేవా నేను నీకు ప్రార్థన చేస్తాను. Lord, you are the one who listened to my prayer. దేవా మీరు నా ప్రార్థన ఆలకించే దేవుడు. You listen to my cry. నీవు నా ఆ మొరను ఆలకించుతావు దేవుడు. Things I cannot share with anybody. నేను ఇతరులతో చెప్పుకోలేని వాటిని, There are things which I cannot put it in words. నేను కొన్ని మాటల్లో కూడా నేను చెప్పలేనివి, Lord, you listen to my prayer. దేవా మీరు నా ప్రార్థన ఆలకించే You దేవుడు. listen to my prayer. మీరు నా ప్రార్థన ఆలకించండి. You listen to my cry. నా మొరను మీరు ఆలకించండి. You know the wounds of my heart. నా హృదయానికి కలిగిన గాయాలు మీకు తెలుసయ్యా. You know the pain in my heart. నా హృదయంలో ఉన్న వేదన మీకు బాధ మీకు You know the తెలుసయ్యా. worries in my heart. నా హృదయంలో ఉన్న సమస్యలు, నా Lord, ఇబ్బందికరమైన who can I పరిస్థితులు run to? తెలుసయ్యా. I will run to you, Lord. నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నీ దగ్గరికి మాత్రమే నేను You రాగలనయ్యా. are a prayer answering God. మీరు ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రార్థన వినువాడా, ప్రార్థన వినువాడా, ప్రార్థన వినువాడా, నా ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన అందరు రెండు చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రభుత్వ మార్చండి. నా ప్రార్థన వినేవాడా, కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా చిత్తమే శుద్ధి పడుమని స్వస్థత నొసగితివే. నా చిత్తమే శుద్ధి పడుమని స్వస్థత నొసగితివే. అయ్యా స్వస్థత నొసగితివే. అయ్యా స్వస్థత నొసగితివే. ప్రార్థన వినువాడా, ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. నా ప్రార్థన వినువాడా. Hallelujah. హల్లెలూయా. No matter how big it is, ఎంత పెద్దదైనా సరే, no matter how difficult it is, ఎంత కష్టమైనదైనా సరే, what is impossible with man is possible with God. మనిషికి అసాధ్యమేదో అది దేవునికి సాధ్యమే. We have a prayer hearing God. ప్రార్థన ఆలకించే దేవుడు మనం కలిగి We have ఉన్నాము. a prayer answering God. ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుని కలిగి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. దేవా నీకు వందనాలయ్యా. You will make your prayer to him and he will hear you. నువ్వు ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన నీకు సమాధానం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Don't lose your faith this morning. నీ విశ్వాసాన్ని కోల్పోకు ఈ The ఉదయకాల Lord సమయంలో. will surely answer your prayer. దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. How many of you believe that this morning? ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో? Hallelujah. హల్లెలూయా. There is one important word in the book of James chapter 4 and verse 3. యాకోబు పత్రిక Chapter 4వ 4 and అధ్యాయము verse 3. 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది చూడండి. It says, you ask but still you don't receive. మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. You know why? ఎందుకో తెలుసా? Because you don't ask properly.
ఎందుకంటే మీరు సరైన విధానంలో అడగట్లేదు. You don't ask properly. నువ్వు సరైన విధానంలో అడగట్లేదు. Therefore, even when you're asking, you're not receiving it. అందుకే నువ్వు అడిగినా కూడా కొన్ని పొందుకోలేకపోతున్నావు. I think God hears prayer, నేను నమ్ముతున్నాను దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. but we have to pray in the proper way. అయితే మనం సరైన విధానంలో ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. You look at an application form. మీరు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ ఫామ్ చూడండి. In an application form, you have to fill in the details correctly. ఆ అప్లికేషన్ ఫామ్లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా సరైన విధానంలో నువ్వు రాయాలి. When it is said full name, you have to write your name, not your dog's name. అక్కడ ఫుల్ నేమ్ అన్న చోట నీ పేరు రాయాలి కానీ మీ కుక్క పేరు రాయకూడదు. When it says date of birth, you have to write your date of birth, not your wedding day. అక్కడ నీ పుట్టినరోజు నీ పుట్టిన తేదీ అని అడిగిన అప్లికేషన్ ఫామ్లో నీ పుట్టినరోజు రాయాలి తప్ప మీ పెళ్లి రోజు రాయకూడదు. అక్కడ You don't write Valentine's Day. అక్కడ ప్రేమికుల రోజు డేట్ రాయకూడదు. You write your day అక్కడ నీ పేరే రాయాలి and your birthday. నీ పుట్టినరోజే రాయాలి అక్కడ. And it says mother tongue. Mother tongue. ఒకవేళ అక్కడ Your language. మాతృభాష అని ఉంటే You write your mother tongue, Telugu. అప్పుడు నీ మాతృభాష ఏమని రాయాలి? తెలుగు అని రాయాలి. In English it is called mother tongue. I don't know why. అది ఇంగ్లీష్లో అది మదర్ టంగ్ అని అంటారు, ఎందుకో తెలియదు నాకు. And there is, one fellow wrote for mother tongue, he filled it up as long. ఒకడు అప్లికేషన్ ఫిల్ చేస్తా నీ మాతృభాష రాయనంటే అంటే మదర్ టంగ్ అని రాయమంటే అది చాలా బారుగా ఉంటుందని రాశాడంట. You see, you cannot write whatever you want. నీకు నచ్చింది రాసుకుంటే కుదరదు అక్కడ. If you don't apply properly, your application will be dismissed. నువ్వు సరిగ్గా దాన్ని ఫిల్ చేయకపోతే నీ అప్లికేషన్ ఆ ఫాము విడిచిపెట్టేస్తారు ఇక. In the same way, God says, you can ask anything. అందుకే అదే విధానంలో దేవుడు అంటాడు నువ్వు ఏదైనా అడుగు. Anybody can ask. ఎవరైనా అడగచ్చు. You can ask how much ever you want. ఎంత కావాలని అడగచ్చు. But you have to ask according to God's will. అది నువ్వు దేవుని చిత్త ప్రకారం అడగాలి. Hallelujah. హల్లెలూయా. One day in Matthew chapter 20 verse 20 to 21, మత్తయి సువార్త దయచేసి తెరిచి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21 వచనం మనం చదువుకుంటే, and there the mother of Zebedee's children came to Jesus with a request. జబదయి కుమారుల తల్లి వచ్చి యేసు ప్రభు వారితో ఒక రిక్వెస్ట్ చేస్తా ఉంది. What is the request? ఆ రిక్వెస్ట్ ఏంటి? Lord, I want to do an advance reservation in heaven. దేవా, నేను పరలోకంలో ఒక ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. What reservation? ఏం రిజర్వేషన్ అంట? When you are sitting on your throne, 2 sons I have, one on the right and one on the left. I want to reserve the seat. నువ్వు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న తర్వాత నీకు అటుపక్కన ఇటుపక్కన ఉన్న సింహాసనాలను నాకు 2 కుమారులు ఉన్నారు, వారి కొరకు రిజర్వ్ చేసి పెట్టాలి. What a petition. ఎంత అద్భుతమైన పిటిషన్ అండి అది. But what is Jesus' response? యేసు ప్రభు ఎలా స్పందించారు తెలుసా? Verse 22. 22వ వచనం. You don't know what you are asking. అసలు మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. You don't know what you are asking. అసలు మీకు తెలియదు మీరేం అడుగుతున్నారో. In other words, your prayer is such a stupid prayer. మరో మాటలు చెప్పాలంటే అదొక చెత్త ప్రార్థన. I'm not going to listen to that prayer. నేను అలాంటి ప్రార్థన విన్ను. Sometimes we don't know what we are also praying for. కొన్నిసార్లు అసలు మనం ఏం ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియదు. One day, one young boy came to me. ఒక రోజున ఒక యవన బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. And he said, Uncle, I have been fasting for the past 21 days. అంకుల్, గత 21 రోజులుగా నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. I prayed for my marriage, for my future partner. నేను నాకు వివాహం కాబోతున్న ఆ భార్య కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. And then God revealed to me a girl in our church. దేవుడు నాకు దర్శన రూపంలో మన సంఘంలోనే ఒక అమ్మాయిని చూపించాడు. And I feel in my spirit she is the one for me. నా ఆత్మలో నేను నమ్ముతున్నాను ఆమె నా కొరకు సిద్ధపరచబడిందని. So please pray for me. సో దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. I was little worried now. నేను కాస్త ఇబ్బంది పడతా ఉన్నాను. I said, which girl God showed you? ఏ పిల్లలు నీకు చూపించాడు దేవుడు? And he told one girl. I was able to identify who that girl is. వాడు ఆ పిల్ల గురించి చెప్పినప్పుడు, అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఆ అమ్మాయిని నేను గుర్తుపట్టాను. I said, did God really tell that she is the girl? నేను నిజంగా దేవుడే చెప్పాడు ఆ అమ్మాయి అని? Yes, Pastor, I feel in my spirit. I prayed for 21 days. నిజంగా పాస్టర్ గారు 21 రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తాను, నిజంగా దేవుడే చెప్పాడు ఆ అమ్మాయి అని. I told her, నేను చెప్పాను వానితో, you are little late. నువ్వు కొంచెం ఆలస్యం అయ్యావు. She is already married and has 2 children. ఆమెకి ఇప్పటికే పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉన్నారు.
She has come on a transfer from another district. ఆమె వేరే జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చింది. She looks young, but she is not unmarried. She is already married, man. ఆమె కాస్త అందంగా కనిపించినా కూడా ఆమె పెళ్లి కాని మనిషి కాదు, పెళ్లి అయిన వ్యక్తే. He got into depression for 1 month. అక్కడ నుంచి ఒక నెల రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. Sometimes we don't know what we are praying for. కొన్నిసార్లు అసలు మనం ఏం ప్రార్థన చేస్తున్నాం మనకే తెలియదు. If God answered all our prayers, some of us will not be even alive. నిజంగా దేవుడు మనం చేసిన ప్రార్థనలన్నీ వింటే కనుక అసలు బతికే ఉండం కూడా కొంతమంది. Because Elijah prayed, Lord, take away my life. ఏలి అన్నాడు, దేవా నా ప్రాణం తీసుకో అని. God sent him food. దేవుడు అతనికి ఆహారం పెట్టాడు. We don't know what we are asking. కొన్నిసార్లు మనకే అర్థం కాదు మనం ఏం ప్రార్థన చేస్తున్నామో. That is why the disciples of Jesus came to him and said, Lord, teach us how to pray. అందుకే యేసు ప్రభువు వారి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు. Come with me to Luke chapter 11 verse 1. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి మాట నుంచి మనం They చదువుదాం. said, John the Baptist is teaching his disciples how to pray. Lord, we also want you to teach us to pray. అయ్యా బాప్తిస్మం ఇచ్చే యోహాను అతని శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు, మీరు కూడా దయచేసి ప్రార్థన చేయడం మాకు నేర్పించండి అని అడిగారు. Today God is going to teach us to pray at least a small way. దేవుడు ఈ రోజున ప్రార్థన చేయడం మనకు నేర్పించబోతా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And Jesus immediately taught them what they should pray for. యేసు ప్రభువు వెంటనే వారికి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. In verse 2 he said, when you pray, say, our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. రెండో వచనం చెప్తా ఉంది, అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. పరలోకమందున మా తండ్రి అనంట, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినం మాకు దయచేయము. Your will be done on earth as it is in heaven. నీ చిత్తము భూమి మీద నెరవేరినట్లుగా పరలోకంలో కూడా నెరవేరును గాక. హల్లెలూయా. హల్లెలూయా. As it is in heaven, your will must be done on earth. నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరును గాక. హల్లెలూయా. హల్లెలూయా. So he said this prayer. I'm not going to deal with the entire prayer, but I'm going to take just the first part and make us understand how we should pray. నేను ఈ ప్రార్థన మొత్తం వివరించను కానీ మొదటి భాగాన్ని మాత్రం వివరిస్తాను, ఎలా ప్రార్థన చేయాలి మనం. I don't think I will not have time to explain the whole prayer. Just the first line I'm going to take up. ఈ ప్రార్థన మొత్తం వివరించడానికి నాకు సమయం లేదు కానీ మొదటి మాట మాత్రం నేను వివరిస్తాను. Look at how he started praying. ఆయన ఎలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు చూడండి. Our Father in heaven, పరలోకమందున మా తండ్రి, hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడును The గాక. first thing Jesus taught about prayer is when we pray, we should turn our attention towards heaven. దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రార్థనలో మొట్టమొదటిగా ఆయన మనకు నేర్పించేది ఏంటంటే మన శ్రద్ధ, మన ఆసక్తి అంతా కూడా పరలోకం వైపు తిరిగి ఉండాలి అని. Hallelujah. హల్లెలూయా. We should turn our attention from ourselves, మనము మన వైపు నుంచి మన శ్రద్ధను, and we should turn our attention from the things of the world, ఈ లోకంలో ఉన్న వాటి మీద ఉన్న శ్రద్ధను మనం తిప్పేయాలి. and we should turn our attention from the people who are around us, మన చుట్టూ ఉన్న ప్రజల మీద నుంచి మన శ్రద్ధను తొలగించాలి. and we should turn our eyes towards heaven. మన దృష్టి అంటే మన కను దృష్టి అంతా కూడా పరలోకం వైపు త్రిప్పాలి. Hallelujah. హల్లెలూయా. You know, even in the time of Jesus, many people are praying. ఆ యేసు ప్రభు కాలంలో కూడా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. You know, there was once a Pharisee who prayed. ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. How did he pray? ఎలా ప్రార్థన చేశాడు? He looked at the person, the sinful man next to him, ఆ పక్కన ఉన్న వ్యక్తిని ఆ పాపిగా చూస్తా ఉన్నాడు. and he then prayed, Lord, I thank you because I'm not like this sinful fellow. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ వీళ్ళలాగా నేను లేనందుకు నీకు వందనాలు అయ్యా అని చెప్తున్నాడు. He did not look up to heaven, he looked up at that man and prayed. ఆ పరిసయ్యుడు పరలోకం వైపు చూడట్లా, పక్కన ఉన్న మనిషి వైపు చూస్తా ఉన్నాడు. When you come to Matthew chapter 6 verses 5 to 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనం మనం చదివితే, Jesus said, when you pray, don't pray like the hypocrites.
మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అంటున్నాడు. Why? ఎందుకంటే These hypocrites love to stand in the synagogues and the corner of streets so they can be seen by people. వీళ్ళు మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. So their attention in prayer was not heaven, their attention in prayer was human beings. వాళ్ళ ప్రార్థనలో ఉన్న ఆసక్తి, వాళ్ళ దృష్టి, వాళ్ళ శ్రద్ధ అంతా కూడా పరలోకం వైపు కాదు, వారి చుట్టూ ఉన్న ప్రజల మీద మాత్రమే ఉంది. There are so many people are praying like this. చాలా మంది ఈ రోజు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. Why they are praying? వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు Why they are praying? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? Oh, people are watching me. చాలా మంది అందుకు చూస్తా ఉన్నారు. So they want to impress everybody around them. అక్కడున్న వాళ్ళందరిని ఇంప్రెస్ చేయడానికి ప్రార్థన చేస్తున్నారు. Oh, they are using lofty words that even God cannot understand. కొన్ని దేవుడే అర్థం చేసుకోలేని కొన్ని అద్భుతమైన మాటలు కూడా వాళ్ళు వినియోగిస్తా ఉన్నారు ప్రార్థనలో. Oh, they go from every place, just giving so many examples, so it will almost be like a sermon, it will not be like a prayer. వాళ్ళు చేసే ప్రార్థనలో చాలా విషయాల గురించి ఉదాహరణలు ఎత్తి వచనాలు ఎత్తి మాట్లాడుతూ అది ఒక ప్రసంగం చేస్తున్నారు తప్ప అది ఒక ప్రార్థనగా మాత్రం చేయట్లేదు. So everybody around them will be impressed. What a prayer, praying man. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత ప్రార్థనాపరుడు. Some people, have you noticed them? ఎప్పుడైనా చూసారా అలాంటి వాడిని? They'll be speaking normally only. దేవుడు మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు. They'll be speaking normally. The moment you say pray, వాళ్ళు మామూలుగా మాట్లాడుతూ నువ్వు ప్రార్థన అనగానే దేవుడా, they change their tone. వాళ్ళు స్వరం మారుస్తారు. Suddenly it looks like God is speaking. సడన్ గా ఒక దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉంటుంది. They change their tone, they change their language, they change everything. So everybody around them is getting shivers down their spine. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ స్వరం మారుస్తారు, వాళ్ళ భాష మారుస్తారు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి చెమటలు పట్టేస్తాయి. Why? ఎందుకని? I am such a prayerful man. నేను ఎంత ప్రార్థనా పరుడు అనుకుంటున్నావు? I want to be in the good books of everybody. నేను అందరి దృష్టిలో ఒక గొప్పవాడిగా కనిపించాలా? But Jesus said, when you pray, కానీ యేసు ప్రభు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు don't pray toward men. నువ్వు మనుషుల వైపు చూసి ప్రార్థన చేయొద్దు. Don't pray towards yourself. నువ్వు నీ వైపు దృష్టి పెట్టి ప్రార్థన చేయొద్దు. You pray, our Father in heaven. నువ్వు ఇలా ప్రార్థన చేయాలి, పరలోకమందున మా తండ్రి. Hallelujah. హల్లెలూయా. Who are we praying to? ఎవరికి ప్రార్థన చేస్తున్నాం We are మనం? not praying for people. మనం మనుషులకు ప్రార్థన We are చేయట్లేదు. not people for the praise of men. మనం మనుషుల పొగడ్తల కొరకు ప్రార్థన We చేయట్లేదు. are not praying to give an impression in the eyes of people. మనము మనుషుల దృష్టిలో మన మీద ఒక మంచి భావం తీసుకొచ్చడానికి ప్రార్థన చేయట్లేదు. We are not praying to show that we are very educated. మనము అందరికన్నా కూడా చదువురులమని గుర్తింపబడటానికి ప్రార్థన చేయట్లేదు. We are not praying to show everyone that we are very knowledgeable in the scriptures. వాక్యంలో మనం చాలా జ్ఞానవంతులమని చెప్పుకోవడానికి ప్రార్థన చేయట్లేదు. No, we are praying to one person and he is in heaven. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తాం. Hallelujah. హల్లెలూయా. This knowledge, if you are missing in prayer, your prayer will not be right. అసలు ఈ జ్ఞానం గనక మీ ప్రార్థనలో లేకపోతే అసలు మీరు ప్రార్థనే చేయట్లేదని. There are so many people who have no prayer life in their secret life. కొంతమందికి వారి రహస్య ప్రార్థనా జీవితం ఉండదు. The moment they see a crowd, they start praying. జనాలు చూసినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటారు. The only time they pray is on the stage only. ఆ స్టేజ్ మీద మాత్రమే ప్రార్థన చేస్తూ There are ఉంటారు. some people who can pray only when you give the mic. మైక్ ఇస్తే మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. Because they are not praying to God, they are praying to people. ఎందుకంటే వాళ్ళు దేవుడికి ప్రార్థన చేయట్లా, కేవలం మనుషుల గురించే ప్రార్థన చేస్తున్నారు. But God said, కానీ దేవుడు అంటున్నాడు, pray our Father not on earth but in heaven. ప్రార్థన చేయండి, భూమి మీద ఉన్న వ్యక్తి కాదు, పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. Keep that focus every time you pray. ఎప్పుడు కూడా ఆ దృష్టి మన ప్రార్థనలో ఉండాలి. Every time you pray, you are entering into the throne room of God. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుని సింహాసనం దగ్గరకు నువ్వు వెళ్తున్నావు అని అర్థం. Hallelujah. హల్లెలూయా. God is listening to my prayer. దేవుడు నా ప్రార్థన I am ఆలకించేవాడు. praying toward heaven. నేను పరలోకములో దేవునికి ప్రార్థన చేస్తున్నాను. Abraham, the great servant of God, had this knowledge. అబ్రహాము దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నాడు. In Genesis 14 verse 21 to 23, ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, there when Sodom, the king of Sodom said, give me take the possession and give me your people. ఆ సొదొమ రాజు అంటా ఉన్నాడు, మనుషులు నాకు ఇచ్చి ఆస్తినంతా నువ్వే తీసుకో అని. Verse 22, look at the response of Abraham. 22వ వచనంలో అబ్రహాం యొక్క ఆ ప్రతిస్పందన మనం చూస్తే, he said, I have raised my hands to the God most high, the possessor of heaven and earth.
ఆకాశమునకును భూమికిను సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I am not lifting my hands towards man. నేను నా మనుషుల వైపు నా చేతులు ఎత్తట్లేదు, I am lifting my hands towards heaven. నేను ఆకాశం వైపు నా చేతులు ఎత్తా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My help comes from the Lord who made heaven and earth. ఆకాశమును భూమిని సిద్ధపరిచిన తయారు చేసిన దేవుని యొద్ద నుంచి నాకు సహాయం దొరుకుతుంది. Psalm 121 verse 2 says that. కీర్తన గ్రంథము 121వ కీర్తన మొదటి మాట రెండవ మాట చదువుతాం. When you say that, I lift my eyes to the hills, from whence comes my help? My help comes from the Lord who made heaven and earth. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. Whenever you are praying, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన have this చేస్తున్నావో knowledge. ఈ జ్ఞానం కలిగి ఉండాలి. My voice is lifted towards heaven. నా స్వరము పరలోకము వైపు ఎత్తి ఉన్నాను It's నేను. not for man to hear. ఇది ప్రజలు వింటారని కాదు, It is for God to hear. ఇది దేవుడు వినాలని. How many of you believe that this morning? ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో? Hallelujah. హల్లెలూయా. When you come to 1 Samuel chapter 1, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం మనం there you చూసినట్లయితే read about the prayer of Hannah. అక్కడ హన్నా యొక్క ప్రార్థన మనం The చూడగలుగుతాం. Bible says she prayed with lot of tears. ఆమె చాలా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. The Bible says the priest Eli was watching her lips. ఏలి ఆమె పెదాలని మాత్రం గమనిస్తూ ఉన్నాడు. The Bible says her lips were moving, no sound was heard. బైబిల్ చెప్తా ఉంది ఆమె పెదాలు కదులుతున్నాయి కానీ ఏ స్వరము బయటికి రావట్లేదు. And Eli misunderstood that she is drunk and she is not praying. ఆ ఏలి అనుకుంటున్నాడు ఆమె చాలా తాగి మత్తురాలై ఉంది, ఆమె ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నాడు. Though her sound was not heard, her prayer was directed towards heaven. ఆమె శబ్దము బయటికి రాకపోయినా కూడా ఆమె ప్రార్థన ఆకాశము వైపు వెళ్తా ఉంది. She said, I have poured out my heart to the Lord. ఆమె అంటా ఉంది నా హృదయాన్ని దేవుని దగ్గర నేను కుమ్మరిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. She did not pray to impress the priest in the temple. ఆమె ఆ దేవాలయంలో ఉన్న ఆ ప్రవక్తలంటే యాజకుడిని సంతోషపెట్టక ప్రార్థన చేయలేదు. She did not direct her prayer to the congregation. అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రార్థన చేయట్లేదు. She knew, I have to direct my prayer to a God who listens even to my sighing, silent sigh. He listens to it from heaven. ఆమెకు ఒక జ్ఞానం ఉంది. ఏమని తెలుసా, నేను ఒకవేళ బయటికి మాటల్లో చెప్పలేకపోయినా కూడా నా మూలుగునుగుణ వినగలిగిన దేవుడు పరలోకమందు నాకున్నాడు అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. I don't know how many of you can understand this. నాకు తెలియదు మీకు ఎంతమందికి ఈ విషయం తెలుసని. When you pray here on earth, నువ్వు భూమి మీద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు your voice may not be heard to the next person, but it can actually sound very loudly in heaven's throne. నువ్వు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు నీ ప్రక్కన ఉన్న వ్యక్తికి కూడా నీ ప్రార్థన వినబడకపోయినా కూడా అది పరలోకంలో చాలా పెద్ద స్వరముతో వినబడతా ఉంటది. Hallelujah. హల్లెలూయా. God hears from heaven. ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. King Solomon, when he prayed during the dedication of the temple, often repeated this statement again and again. సొలొమోన్ రాజు ఆ దేవాలయ ప్రతిష్ఠ రోజున ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంతట్లో కూడా ఈ మాటను పదే పదే ఉపయోగిస్తూ ఉన్నాడు. Turn with me to 2 Chronicles chapter 6. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయానికి మనం ఒకసారి వెళ్దాం. I will show you many verses where he repeats this word again and again. నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఆ మాటను తిరిగి అతను ఉపయోగిస్తా ఉన్నాడు. In verse 21 he says, 21వ వచనం అంటున్నాడు, May you hear the supplications of your servant and of your people Israel when they pray towards this place. Hear from heaven your dwelling place. నీ సేవకుడు నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమున ఉన్న నీ నివాస స్థలమందు ఆలకించుము. Where from? ఎక్కడి నుంచి? చెప్పండి, గట్టిగా చెప్పండి. I am praying here in this earth. నేను ఈ భూమి మీద ప్రార్థన చేస్తున్నాను. I am praying in the temple. నేను ఇక్కడ దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాను. Solomon says, you hear from your heaven. సొలొమోన్ అంటున్నాడు, నువ్వు ఆకాశము నుండి నా ప్రార్థన వింటున్నావు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. 23rd verse, same word again. 22-23 వచనాలు కూడా అవే మాటలు ఉంటాయి. Hear from heaven. నీవు ఆకాశమందు విని. Verse 25, same word again. 25వ వచనంలో కూడా అదే మాట ఉంది, ఆకాశమందు నీవు విని. Verse 30 again, hear from heaven.
ఆ 30 వచనంలో కూడా అంటాడు, ఆకాశము నుండి నీవు ఆలకించి. Verse 33 again, hear from heaven. 33 వచనంలో కూడా ఆకాశము నుండి వారి ప్రార్థన అంగీకరించి. Verse 35 again, hear from heaven. 35 వచనంలో కూడా ఆకాశము నుండి వారి విన్నపమును ప్రార్థన ఆలకించి. Verse 39 again, hear from heaven. 39 వచనంలో కూడా నీ నివాస స్థలమైన ఆకాశము నుండి వారి విన్నపమును ప్రార్థన ఆలకించి. Hallelujah. హల్లెలూయా. Can you imagine your voice is heard in heaven? నువ్వు దాన్ని ఊహించగలవా? నీ మాట పరలోకంలో వినబడతా ఉంది. The maker of heaven and earth is listening to your voice when you pray. ఆకాశమును భూమిని చేసిన ఆ సృష్టికర్త నీ ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We have to pray with that feeling in our heart. మనము అటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. Sometime, some people don't realize when they are on Zoom meeting or Google Meet that the mic is already on. కొన్నిసార్లు జూమ్ మీటింగ్లో కొంతమందికి వాళ్ళ మైక్ ఆన్ చేసి ఉన్న సంగతి తెలియదు. And they keep on speaking something rubbish. వాళ్ళు ఆ మైక్ ఆన్ చేసి ఉన్న సంగతి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. And suddenly one kind person in the group will say, hey, your mic is on, please mute. ఎవరో కాస్త దయగలిగిన మనిషి చెప్తాడు, రే నీ మైక్ ఆన్ చేసి ఉంది, దయచేసి దాన్ని ఆపు ముందు అర్జెంటుగా. That time they'll be speaking all rubbish. ఆ సమయంలో వాడు ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. And you should see their face so red now. ఒక్కసారిగా వాడి మొహం చూడాలి, వాడి పలికిన మాటలన్నీ అందరు వినేశారని సంగతి తెలిసినప్పుడు. It has happened so many times in our Zoom meeting. మా జూమ్ మీటింగ్లో తరచుగా జరుగుతూనే ఉంటాయి ఇవి. And when they are caught red-handed, the first thing they ask, వాడు దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? Pastor, did you hear everything? పాస్టర్ గారు మీరు అన్ని వినేశారా? అన్నీ వినేశాను. Sometime in prayer we don't understand. When we pray, our voice is on, listened by God in heaven. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు మన స్వరము పరలోకంలో వినబడతా ఉంటుంది. That's why the Bible says, అందుకే వాక్యం చెప్తా ఉంది, let your words be few. నీ మాటలు చాలా కొద్దిగా ఉండవలను. Don't speak without control. ఆ స్వాధీనం లేకుండా మాట్లాడద్దు. Why? ఎందుకని? God is in heaven, you are on earth. ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు. Let your words be few. నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. God is listening to every word. దేవుడు ప్రతి మాటను వింటున్నాడు ఆయన. When I pray, I have to have that understanding. నేను ప్రార్థన చేసినప్పుడు ఆ సంగతి నాకు గ్రహింపు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is hearing from heaven. Lord, hear from heaven, hear from heaven. When Solomon is saying, it is not just his wish. ఆ సొలొమోను, దేవా ఆకాశం నుండి నా ప్రార్థన ఆలకించున్నప్పుడు అది కేవలం అతని కోరిక మాత్రమే కాదు. In 2 Chronicles 7 verse 12, if you read, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం the చదువుకున్నప్పుడు, Bible says, after he made that prayer, that night God appeared to Solomon in a dream. ఆ ప్రార్థన చేసిన రోజున ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. And you know what he said? ఆ ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? I have heard your prayer. నేను నీ విన్నపమును విన్నాను. Hallelujah. హల్లెలూయా. Where was he praying? ఎక్కడ ప్రార్థన చేశాడండి? In the temple. ఇక్కడ దేవాలయంలో God is saying, దేవుడు అంటున్నాడు, I heard your prayer. నేను ఈ ప్రార్థన విన్నాను. I heard your prayer. నేను ఈ ప్రార్థన విన్నాను. I heard your prayer. నేను ఈ ప్రార్థన విన్నాను. I tell you, my dear brother and sister, దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులారా, God hears every one of our prayers from heaven. ఆయన మన దేవుడు పరలోకం నుండి మన ప్రతి ప్రార్థన వింటాడు. Hallelujah. హల్లెలూయా. From today, when you kneel down to pray, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడల్లా, when you open your mouth to pray, నువ్వు నీ నోరు తెరిచినప్పుడల్లా, remember this. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, My mic is already on. నా మైక్ ఆల్రెడీ ఆన్ అయిపోయి ఉంది. My mic is on. నా మైక్ ఆన్లో ఉంది. I am on a live feed to heaven. నేను మాట్లాడుతున్న ప్రతి మాట లైవ్ అక్కడికి వెళ్ళిపోతుంది. Hallelujah. హల్లెలూయా. My God listens to every single word. మన దేవుడు ప్రతి అక్షరాన్ని ప్రతి మాటను వినే దేవుడై ఉన్నాడు. Everything he knows. అన్ని విషయాలు ఆయనకు తెలుసు. I have a God in heaven. నాకు పరలోకములో నా దేవుడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What a privilege we have. ఎంత గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. What a privilege we have. ఎంత ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. You know how we got this privilege? మనకు ఈ ఆధిక్యత ఎలా వచ్చిందో మీకు తెలుసా? The Bible says, వాక్యం చెప్తా ఉంది, because we are saved and become the children of God.
ఎందుకంటే మనం రక్షించబడి దేవుని బిడ్డలుగా మారాం గనక. The Bible says a throne is open for us. The throne of mercy is open for us. వాక్యం చెప్తా ఉంది దేవుని యొక్క ఆ కృపా సింహాసనము మన కొరకు తెరవబడి ఉన్నది. He is not angry with us anymore. ఆయన మన మీద ఎలాంటి కోపం కలిగి లేడు ఇంకా. He listens to our prayer. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. I can lift my voice and he can hear from heaven. నేను నా స్వరం ఎత్తి ప్రార్థించినప్పుడు ఆయన ఆకాశము నుండి వింటాడు. Hallelujah. హల్లెలూయా. When we were small children, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, I think some of you played lot of kids games. మీరు చాలా మంది చిన్నపిల్లల ఆటలు మీరు ఆడుంటారు. And one of the kids games, I don't know if you play in Andhra, but there it's very very famous. That is, you have two tins and there is a small string that is connected with these two tins. మీకు గుర్తుందా, చిన్నపిల్లలు 2 అగ్గిపెట్టెలు పెట్టుకొని మధ్యలో దారం పెట్టి And they go to the next room. ఆ రెండోడు పక్క రూమ్ లోకి వెళ్తాడు. And the other one is on the other room. ఇంకోడేమో ఈ రూమ్ లోకి వెళ్తాడు. Hello, 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 hello. అగ్గిపెట్టెలో మాట్లాడుతూ ఉంటాడు ఇటువైపు నుంచి, హలో హలో అనుకుంటా. And the other person is listening. అటేపు ఉన్నవాడు చెవి దగ్గర పెట్టుకొని వింటా ఉంటాడు. Hello, 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 I can hear you, I can hear you. వాడంటా ఉంటాడు, ఇదిగో నీ మాట నాకు వినబడుతుంది అనుకుంటా. Okay, bring me a glass of water. ఓకే సరే, అయితే నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. Hello, 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 sorry, I am very busy, I cannot bring water. నేను చాలా బిజీగా ఉన్నా, నీకు మంచినీళ్ళు తేలేదంటా ఉంటాడు. It's like kids games. అది చిన్నపిల్లల ఆట. When you pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడు it is not the person in the next room who is hearing. నువ్వు ఆ ప్రక్కన గదిలో ఉన్న వ్యక్తి కాదు నీ మాట వింటుంది. God in heaven is hearing you. ఆకాశమున దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Every time you go there, say, Lord, you are in heaven and listening to me right now. ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా ఆకాశమందు నీవు ఉన్నావు, నా ప్రార్థన ఆలకిస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. There's a beautiful song in Telugu. ఒక చక్కని పాట తెలుగులో ఉంది. కలవరపడి నీ కొండల వైపు. నా కన్నులెత్తుగా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా, కోదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన వంటవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. Hallelujah. Hear from heaven. పరలోకం నుండి ఆయన మన మాట ఆలకిస్తాడు. Teach us how to pray. ఆయన మనకు ప్రార్థన నేర్పించే దేవుడై ఉన్నాడు. How to pray. ఎలా ప్రార్థన Our చేయాలి? Father who art in heaven. పరలోకమందున్న నా తండ్రి. Hallelujah. హల్లెలూయా. How to pray. ఎలా ప్రార్థన చేయాలి? Go to that verse again. Luke chapter 11 verse 2. మరలా ఒకసారి లూకా సువార్త 11 verse 2. 11వ అధ్యాయము 2వ వచనానికి మనం వెళ్దాం. Jesus said, when you pray, say, Our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. ఆయన ప్రార్థన చేస్తూ మనకు నేర్పిస్తున్నాడు, పరలోకమున తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఆ పరలోకమందు నీ చిత్తం నెరవేరునట్లు భూమిపైన నీ చిత్తము నెరవేరును గాక. Look at that word, repeated again and again. నువ్వు ఆ మాటను మరలా ఒకసారి చూడగలిగితే, Your name, your kingdom, your will. నీ నామము, నీ చిత్తము, నీ రాజ్యము.
Hallelujah. హల్లెలూయా. Your name, your kingdom, నీ నామము, నీ రాజ్యము, your will. నీ చిత్తము. Where are we in that? ఆ ప్రార్థనలో మనం ఎక్కడున్నాం? మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చదివితే మనకి ఇంకా వివరంగా అర్థమవుతుంది. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. Can you see that? మీరు చూసారా? Hallowed be your name, నీ నామం పరిశుద్ధపరచబడాలి, your kingdom come, నీ రాజ్యం రావాలి, your will be done. నీ చిత్తం జరగాలి. What does it mean? అది దాని అర్థం ఏంటి? Prayer is not about our name. ప్రార్థన మన నామాన్ని అంటే మనల్ని బట్టి కాదు. Prayer is not about building our kingdom. ప్రార్థన మన రాజ్యం నిర్మించుకోవడం కోసం కాదు. Prayer is not about fulfilling our will on earth. ప్రార్థన మనం చిత్తం అంటే మనం ఊహించింది జరుపుకోవడానికి కాదు. Hallelujah. హల్లెలూయా. Prayer is about giving affirmation to God to have his way. ప్రార్థన అనేది దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మన అంగీకారం తెలపటం. Lord, you can have your way, fulfill your will and do your purposes in my life. దేవా, నా ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తమే జరగాలి, నీ ఉద్దేశం నెరవేరాలి, మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగాలి భూమి మీద. There are many people who don't understand prayer properly. చాలా మందికి ప్రార్థన చేయడం సరైన విధానంలో అర్థం కావట్లేదు. They think prayer is about themselves. వాళ్ళు అనుకున్నారు ప్రార్థన అనేది వారి గురించి అనుకుంటున్నారు. They think they can arm twist God with prayer. వాళ్ళు అనుకున్నారు దేవుడిని చేతిని నలిపేయచ్చు ప్రార్థనతో అని. Do Lord properly, do everything what I ask. నువ్వు జాగ్రత్తగా నేను చెప్పిందల్లా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలా? No, no, no. అది కాదండి. Prayer is not asking God to do what we want. Prayer is admitting to God what he wants. ప్రార్థన అనేది నేనేది అనుకుంటున్నానో అది దేవుడు చేయాలని చెప్పడం కాదు. ప్రార్థన అనేది దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది జరగాలి అని చెప్పి ఒప్పుకోవటం. Hallelujah. హల్లెలూయా. Some people go to God with a huge list of whatever they want. కొన్నిసార్లు కొంతమంది చాలా పెద్ద లిస్టు పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తారు ప్రార్థనతో. Lord, I want this. దేవా, నాకు ఇది కావాలి. Lord, I want to buy this. నేను ఇది కొనాలనుకుంటున్నాను. Lord, I like this. నాకు నచ్చింది ఇది. Take me to this country. ఆ దేశాన్ని నన్ను పంపించు. Finish this. దీన్ని పూర్తి చేసేయ్. Complete this. ఇది సంపూర్తి చేసేయ్. Give this, give that, give this, give that. ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అనుకుంటూ. And then say, Lord, I have all this prayer request. దేవా, నాకు ఈ ప్రార్థన అవసరాలు అన్నీ ఉన్నాయి. All you have to do is put one signature at the end of the document. నువ్వు చేయాల్సినల్లా ఏం లేదు, ఆఖరిలో ఒక సంతకం పెట్టేసేయ్. I finished everything. I filled everything. నేను అన్ని పూర్తి చేసాను. You just give the signature. నువ్వు సంతకం మాత్రం పెట్టి చాలు. That is enough, Lord. అది చాలు ప్రభువా. That is not prayer. అది ప్రార్థన కాదండి. You know what is prayer? నీకు తెలుసా ప్రార్థన అంటే ఏంటో? Prayer is bringing a blank sheet of paper with your signature at the bottom. ప్రార్థన అనేది ఒక ఖాళీ పేపరు, ఆ కింద మన సంతకం ఉంది, అది తీసుకురావడం దేవుని సన్నిధికి. And then you say, Lord, I put my signature. Whatever you want to do, you do, Lord. You fill it up. దేవా, నా సంతకం నేను పెట్టేశాను, నీకు ఏది కావాలంటే అది మీరు ఫిల్ చేసేయండి దాంట్లో. For anything you say, I am okay. మీరు ఏం చెప్పినా కూడా నేను నా వైపు నుంచి సిద్ధమే. Hallelujah. హల్లెలూయా. Your name be glorified. నీ నామం పరిశుద్ధపరచబడాలి. Let your kingdom come. నీ రాజ్యం రావాలి. Let your will be done. నీ చిత్తమే నెరవేరాలి. It is not about me. ఇది నా గురించి కాదయ్యా. It is not about me. ఇది నన్ను It బట్టి is కాదయ్యా. about you, Lord. ఇదంతా కూడా నీ గురించేనయ్యా. Hallelujah. హల్లెలూయా. How did Jesus pray? దేవుడు యేసయ్య ప్రార్థన ఎలా He said, చేశాడు? Lord, if you will, let this cup pass from me, but not my will. Let your will be done. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, అయినా కూడా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరాలి. Why we pray like that? ఎందుకు యేసయ్య అలా ప్రార్థన చేశాడు? Why we pray like that? ఎందుకు అలా ప్రార్థన చేశాడు? Psalm 100 and verse 3 says, కీర్తన గ్రంథము 100వ కీర్తన 100వ కీర్తన 3వ వచనం చదువుతా ఉంది. there it says, అక్కడ ఏమంటున్నాడంటే, know that God, he is God. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. It is he who made us. ఆయన మనల్ని పుట్టించాడు. We didn't make ourselves. మనం మనలను పుట్టించుకోలేదు. We are his people and the sheep of his pasture. మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. 1 Corinthians chapter 6 verse 19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6 verse 19.
6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. There it says, do you not know that your body is the temple of the Holy Spirit which is in you, which you have of God, and you are not your own. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. The Bible says our body is not our own. వాక్యం చెప్తుంది మన శరీరం మన సొంతం కాదు. Do you know that? మీకు తెలుసా సంగతి? Some of us are very proud about our body. చాలా మంది వారి శరీరాన్ని బట్టి వారికి చాలా అతిశయం. They stand in the morning before the mirror and they are just enjoying their looks. కొంతమంది వాళ్ళ పొద్దునే లేచి అద్దం ముందు నుంచొని వాళ్ళని చూసి వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. What a nose. ఎంత అలాంటి బుక్ ఉంది చూడు. What an eye. ఎలాంటి కళ్ళు, ఎంత అందంగా ఉన్నాయి చూడు కళ్ళు. What nice lips I have. ఎంత చక్కని పెదాలు నేను కలిగి ఉన్నాను చూడండి. What complexion. ఎలాంటి చర్మ సౌందర్యం నేను కలిగి ఉన్నాను. How tall I am. ఎంత ఎత్తున్నాను. How slim I am. ఎంత సన్నగా ఉన్నాను. All of this is rented property. It's not your property. ఇదంతా కూడా అద్దె శరీరమే, నీది సొంతది కాదు అది. The Bible says your body is not your own. వాక్యం చెప్తుంది నీ శరీరం నీ సొత్తు కాదు అది. God designed it. దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. God decided your birthday. దేవుడు నీ పుట్టినరోజున ఆయన డిసైడ్ చేశాడు. God decided who will be your father and mother. నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో దేవుడు నిర్ణయించాడు. God decided you have to be born in Vijayawada. నువ్వు విజయవాడలో పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. You may be thinking I wish I was born in America, but God made you born in Vijayawada only. నువ్వు అనుకోవచ్చు అమెరికాలో పుట్టుంటే బాగుండేదని, కానీ దేవుడు నిన్ను విజయవాడలో పుట్టించాడు. Only in Andhra, Telangana. This is the area. No area, other area. ఈ ఆంధ్ర తెలంగాణలో ఉండాలి నువ్వు, అది దేవుడు నిర్ణయించాడు. అది Why? ఎందుకని? You are not your own. నువ్వు సొత్తు కాదు. You are not your own. నీ సొంతం కాదు. That is why God said, because you are not your own, you don't ask for your will. అందుకే దేవుడు అన్నాడు నీవు నీ సొత్తు కాదు కనుక నీ చిత్తం నెరవేర్చడానికి అడగకూడదు. అక్కడ You are my property, God is saying. నువ్వు నా సొంతము, నా సొత్తు అని దేవుడు చెప్తా ఉన్నాడు. Therefore, when you pray, don't pray for your will. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తం గురించి ప్రార్థన చేయకూడదు. Hallelujah. హల్లెలూయా. Sometimes there are people who have a car and they have a driver also. కొన్నిసార్లు కొంతమంది కారు ఉంటుంది, ఆ కారుకి డ్రైవర్ కూడా ఉంటాడు. Now, what is the job of the driver? ఆ డ్రైవర్ యొక్క ఉద్యోగం ఏంటి? He has to drive the car for the owner. ఆ కారుని ఆ ఓనర్ గారు చెప్పినట్లుగా నడపటం. Now, one day this owner says, let's go to Nujvedu. ఒకసారి యజమాని అన్నాడు, ఇదిగో మనం నూజివీడు వెళ్దాం అన్నాడు. There is a convention. అక్కడ మీటింగ్ జరుగుతుంది. There's one pastor from Chennai, he has come, we have to go and listen to his message. నేను చెన్నై నుంచి దైవజనులు వస్తున్నారు, నేను ఆయన వాక్యం వినాలనుకుంటున్నాను, నేను నూజివీడు వెళ్ళాలనుకున్నాను అని చెప్పాడు. And the driver dutifully brings the car and alights the driver. ఆ చక్కగా ఆ కారుని తీసుకొచ్చాడు ఆ డ్రైవర్. And then he makes the owner come and sit in the meeting. ఆ చక్కగా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆ ఓనర్ని ఈ మీటింగ్లో దించాడు. And the owner is listening to the word of God. ఆ ఓనరు, ఆ యజమాని దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాడు. Around 1:32 meeting is over. 1:30-2 మీటింగ్ అయిపోయింది. And the owner has his lunch. ఆ యజమాని భోజనం చేశాడు. And then he looks for the car. కారు కోసం చూస్తున్నాడు. The car is not there. కారు అక్కడ లేదు. He calls the driver. ఆ డ్రైవర్కి ఫోన్ చేశాడు. Where is the car? కారు ఎక్కడయ్యా అని అడిగాడు. నేను విజయవాడలో ఉన్నానండి. నేను విజయవాడలో ఉన్నానండి అని చెప్తున్నా డ్రైవర్. ఎందుకు అక్కడ వెళ్ళారు? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మామగారు అక్కడ ఉన్నారు, చూసి వచ్చామని వెళ్ళాను. మా మాయ విజయవాడలో ఉన్నాడు, చూసి రావడానికి వెళ్ళాను అన్నాడు డ్రైవర్. మామగారు ఉన్నారా? ఎవరి అడిగి మీరు వెళ్ళారు? ఏమండి ఫ్రీగా ఉంది బండి ఫ్రీగా ఉంది. ఐ టుక్ ద కార్. బండి ఖాళీగా ఉందని చెప్పి నేను కారు తీసుకుని వెళ్ళాను. విల్ ద ఓనర్ బి వెరీ హ్యాపీ? అప్పా వాట్ అ బ్యూటిఫుల్ డ్రైవర్. యజమాని సంతోషిస్తాడు, అబ్బో చాలా మంచి డ్రైవర్ దొరికాడు నాకని. ఐ థింక్ దట్ విల్ బి ద లాస్ట్ డే ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ దట్ విత్ దట్ పర్సన్. ఇక వాడికి అదే ఆఖరి ఉద్యోగం ఉన్న రోజు అయి ఉంటుంది. వై? ఎందుకని? ద డ్రైవర్ కెనాట్ సే బికాస్ యూ మేడ్ మీ అ డ్రైవర్ ఐ విల్ కాన్స్టెంట్లీ కీప్ ఆన్ డ్రైవింగ్. నువ్వు నన్ను డ్రైవర్ చేసావు కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతూనే ఉంటాను అని అనగలరా డ్రైవర్? కెన్ హి సే? చెప్పగలరా? ద ఓనర్ విల్ సే హే దిస్ ఇస్ మై కార్. యజమాని అంటాడు, రే ఇది నా కారు. ఇఫ్ ఐ సే స్టాప్ యు హావ్ టు స్టాప్. నేను ఆపు అన్నప్పుడు నువ్వు ఆపాలి. ఇఫ్ ఐ సే పార్క్ ద కార్ అండర్ ద ట్రీ యు పార్క్ ద కార్.
నువ్వు ఆ చెట్టు కింద పార్క్ చేసిరారా అంటే ఆ పని చేయాలి నువ్వు. If I want the car to stay there for the next 8 days, the car has to be there for 8 days. ఆ 8 రోజులు అక్కడ ఉంచరా బాబు అంటే ఆ 8 రోజులు ఆ కార్ అక్కడే ఉండాలి. You cannot use the car as you want. నీకు నచ్చినట్టుగా కారు ఉపయోగించకూడదు అది. Why? ఎందుకని? It is not your car. అది నీ కారు కాదు. Now think about this. ఒకసారి ఈ విధంగా Our ఆలోచించండి. body, మన శరీరము whose is it? ఎవరిది ఇది? Tell me. చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. Whether you say it or not, it is God's only. Don't worry. మీరు చెప్పినా చెప్పకపోయినా కూడా మీ శరీరం దేవుడిదే. Your life does not belong to you. మీ జీవితం మీకు చెందింది కాదు. Your life doesn't belong to you. మీ జీవితం మీకు చెందింది కాదు. Hallelujah. హల్లెలూయా. It belongs to God. అది దేవునికి సంబంధించింది. Hallelujah. And everything God wants you to do with your life is only for His glory. దేవుడు నీ జీవితంతో ఏం చేయమన్నా కూడా అది దేవునికి మహిమ కలిగేటట్టుగా చేయాలా. Hallelujah. హల్లెలూయా. Come with me to Isaiah 48, 9-11. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. For my name's sake I defer my anger, for my sake of my praise I restrain it for you. And then he says, for my own sake I will do it. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొంచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బెగబట్టుకొంచున్నాను. నా నామ బట్టి నా కీర్తి for my praise. Look at verse 11. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవ్వరికి నేను ఇచ్చువాడను కాను. హల్లెలూయా. హల్లెలూయా. What does it mean? దాని అర్థం ఏంటి? It is not for us. ఇది మన గురించి కాదండి. It is for God. ఇది దేవుని కొరకు. Our life is not ours. మన జీవితము మనది కాదు, దేవునిది అదే. హల్లెలూయా. హల్లెలూయా. If you go and join in an office, మీరు వెళ్ళి ఏదైనా ఉద్యోగంలో ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారనుకోండి, do you know how much they control you? వాళ్ళు నిన్ను ఎంత కంట్రోల్ చేస్తారో తెలుసా నీకు? They control your time. వారు నీ సమయాన్ని కంట్రోల్ చేస్తారు, స్వాధీనపరుచుకుంటారు. They say you have to come into this office at 9 o'clock in the morning. వాళ్ళు ఉదయం 9 గంటలకల్లా నువ్వు ఆఫీస్లో ఉండాలని చెప్తారు. You see people how they are rushing to the office. 9 o'clock I have to be there. మీరు చూసారా, ప్రజలు పరుగులు ఎడతా ఉంటారు. 9 అయిపోబోతుంది, నేను 9 లోపలికి వెళ్ళాలని. They control when you have to come inside. వాళ్ళు నువ్వు లోపలికి ఎప్పుడు రావాలో దాన్ని వారి స్వాధీనంలో పెట్టుకుంటారు. They control when you can have your lunch. నువ్వు ఎప్పుడు భోజనం చేయాలో కూడా అది వారి స్వాధీనంలోనే ఉంటుంది. And they will control when you can leave the office. నువ్వు ఎప్పుడు ఆఫీసును విడిచిపెట్టి వెళ్ళాలో కూడా అది కూడా వాళ్ళ స్వాధీనంలోనే ఉంటుంది. You want to leave at 5, they'll say no today only at 6. వాళ్ళు నేను 5కి వెళ్ళిపోతానంటే కాదు నువ్వు 6 వరకు ఉండాల్సిందే ఆఫీస్లో అంటారు. They control your mobile phone. వాళ్ళు నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వారి స్వాధీనపరుచుకుంటారు. Do you know in many offices you have to keep your mobile phone, submit it to the security and go inside. కొన్ని ఆఫీసులో మీకు తెలుసా, బయట ఉన్న సెక్యూరిటీ దగ్గరే మీ ఫోన్ అప్పగించి లోపలికి వెళ్ళాలి. They control what you are wearing. They give you a uniform. వాళ్ళు నువ్వు ఏమి ధరించాలో కూడా అది కూడా వారి స్వాధీనంలో పెట్టుకుంటారు. వాళ్ళు ఒక యూనిఫామ్ ఇస్తారు నీకు. For some people they don't like blue color at all. కొంతమందికి బ్లూ కలర్ అంటేనే ఇష్టం ఉండదు అసలు. But the company uniform is blue only. కానీ ఆ కంపెనీలు చెప్తారు ఈ యూనిఫామ్ బ్లూ కలర్లోనే ఉండాలి అని. For 5 days a week, 6 days a week they are wearing only blue. ఆ వారానికి 5 రోజులు 6 రోజులు ఆ బ్లూ కలరే వేసుకుంటారు. How are they controlling you? వాళ్ళు ఎలా నిన్ను స్వాధీనపరుచుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయి. Just by giving 10,000 rupees a month, they control your time, they control your food, they control your mobile, they control your dress, they control everything. వాళ్ళు నెలకి 10,000 ఇస్తున్న కారణంగా నీ డ్రెస్ని అంటే నువ్వు వేసుకునే వస్త్రాలని, నీ మొబైల్ ఫోన్ని, నీ ఆహారాన్ని, నీ సమయాన్ని అన్నీ వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. And you are also very quietly obliging. మీరు కూడా చాలా మౌనంగా అన్నిటికీ తలదించుతారు అక్కడ. You don't like some things but you're simply quiet. మీకు చాలా విషయాలు నచ్చవు కానీ మౌనంగానే ఉంటారు అక్కడ. Why? ఎందుకని? If I raise my voice I lose the 10,000 rupees. నేను కనుక నోరు తెరిచి ఏమైనా మాట్లాడంటే ఆ 10,000 పోతాయి. For 10,000 rupees we kind of bend our will to a company. ఒక 10,000 రూపాయల కోసం మన సొంత చిత్తాన్ని అంటే సొంత ఆలోచనలు చాలా వరకు కూడా వారి ముందు తలదించుతాం. Now Jesus said, ఆ యేసు ప్రభు అంటా ఉన్నారు, your will be done, your kingdom come, your name be lifted up. యేసు ప్రభు వారు నేర్పిస్తున్నారు ప్రార్థన ఏమని తెలుసా, నీ చిత్తం నెరవేరాలి, నీ ఉద్దేశం జరగాలి, నీ రాజ్యం రావాలి అంటున్నారు. Why? ఎందుకని?
Jesus did not give you and me just 10,000 rupees. యేసుప్రభువు కేవలం ఒక 10,000 రూపాయలు మాత్రం నీకు ఇచ్చేవాడు కాదు. He gave us life. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. Hallelujah. హల్లెలూయా. He gave the air we breathe. ఆయన మనం పీల్చుతున్న ఈ గాలిని మనకి ఇచ్చాడు. Our life is existing today just by the grace of God. మన జీవితం ఈ రోజు ఇంకా మనుగడలో ఉందంటే అది కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే. If we can submit our will to a human authority for a monthly salary, మనకు సొంత చిత్తాన్ని లేదా సొంత ఉద్దేశాలన్నీ కూడా ఒక నెల జీతం కొరకు అంతగా వారి స్వాధీనపరుస్తున్నప్పుడు, how much more can we submit ourselves to a God in heaven who gives everything we need? మరి మనం కోరుకున్న వాటిని, మనం అడిగిన వాటిని అన్నిటిని ఇచ్చే దేవుని దగ్గర ఎంతగా మన చిత్తాన్ని స్వాధీనపరచాలి. Hallelujah. హల్లెలూయా. Therefore when I come to pray, అందుకే నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు I don't pray that my will should happen. నేను నా చిత్తం నెరవేరాలని మాత్రం ప్రార్థన చేయకూడదు. My అక్కడ name should be glorified. నా పేరు ఘనపరచబడాలని My ప్రార్థన kingdom చేయకూడదు. should be built. నా రాజ్యం నిర్మించబడాలని ప్రార్థన చేయకూడదు. No, Lord. అలా కాదు. All for your glory. కేవలం సమస్తము నీ మహిమకు నిమిత్తమే, Your honor. నీ ఘనత కొరకే, Your name. నీ పేరు కొరకే, Your glory. నీ ఘనత కొరకే, Your praise. నీ మహిమ కొరకే. How many of you will say that? ఎంతమంది చెప్పగలుగుతారు? Not unto us, Lord, but to your name. అయ్యా మాకు కాదయ్యా నీ నామమునకే మహిమ కలగాలి. ఎతన పేరు சொல்லுங்க? How many of you will say that? ఎంతమంది చెప్పగలుగుతారు ఆ మాటను? Not for me, Lord. నా గురించి కాదయ్యా. This life doesn't belong to me. ఈ జీవితం నాకు చెందింది కాదు. Every praise belongs to you. సమస్తమైన మహిమ నీకు మాత్రమే చెందుతుంది. గట్టిగా ఎవరు హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Only praying for your will to be done. కేవలం నీ చిత్తం నెరవేరాలనే ప్రార్థన చేస్తాను. Because I want your name to be glorified. ఎందుకంటే నీ నామం ఘనపరచబడాలని నేను కోరుకుంటున్నాను. I want your kingdom to be built. నేను నీ రాజ్యం రావాలని కోరుకుంటున్నాను, నిర్మించబడాలని కోరుకుంటున్నాను. It's a beautiful song in Telugu. నా స్తుతి పాత్రుడా నా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. Clap your hands and sing, everybody, come on. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. Hallelujah. హల్లెలూయా. Can you clap your hands and give glory to God? చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతామా బిగ్గరగా? Hallelujah. హల్లెలూయా. When you pray, నువ్వు ప్రార్థించినప్పుడు pray to the Father in heaven. పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి. Number 2, when you pray, రెండవదిగా నువ్వు ప్రార్థించినప్పుడు pray for His will, His glory, His name. నువ్వు ఆయన చిత్తము, ఆయన మహిమ నిమిత్తం, ఆయన ఘనత నిమిత్తం ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. When you lift Him up, when you exalt Him, He will exalt you. ఎప్పుడైతే నువ్వు ఆయన ఘనపరిచినప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. The Lord said, I will honor who honors me. దేవుడు అంటాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని. If you do everything for God's will, నువ్వు దేవుని చిత్తం కొరకు సమస్తాన్ని చేసినప్పుడు you will never be small, you will be great. నువ్వు ఎప్పుడు చిన్నవాడిగా ఉండిపోవు, గొప్పవాడిగా మారుతావు. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? Because God's will is not very cheap. God's will is the best in the world. దేవుని చిత్తం అనేది ఒక సాధారణమైన అల్పమైనది కాదు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఘనమైనదిగానే ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. The Father's will is much bigger than our will. తండ్రి యొక్క చిత్తము మన ఆలోచన, మన చిత్తం కంటే కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది. Sometimes, the children, when you take them on train, కొన్నిసార్లు పిల్లల్ని ట్రైన్లో మనం తీసుకెళ్ళినప్పుడు, and when it stops in a station, the children always look for the hawkers, whatever they are bringing. They want to buy everything. ఆ పిల్లలు అక్కడ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్న ఆ అమ్మే వాళ్ళ వైపు అంతా చూస్తూ ఉంటారు, ఏం తీసుకొస్తున్నారు వాళ్ళని. And there is one ice cream wala, he is coming. ఒక ఐస్ క్రీమ్ అమ్మేవాడు వస్తున్నాడు. And ice cream, ice cream, ice cream, ice cream. And then the children start crying, daddy, 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 ice cream, ice cream, ice cream, I want ice cream. ఆ ప్లాట్ఫామ్ మీద ఐస్ క్రీమ్ అమ్మేవాడు రాగానే ఈ పిల్లలందరికీ గోల మొదలు పెడతారు, డాడీ డాడీ ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని. No. వద్దు No. వద్దు. Why are you not getting ice cream? You are a bad father.
నువ్వు నేను అడిగిన ఐస్ క్రీమ్ ఎందుకు కొనట్లేదు, నువ్వు అసలు మంచి తండ్రివే కాదు అంటున్నాడు. You are a bad father. నువ్వు మంచి తండ్రివే కాదు, నువ్వు చెడ్డ తండ్రివి అంటున్నాడు. But the father is very quiet. కానీ తండ్రి చాలా మౌనంగా ఉంటాడు. And the child is rolling on the floor. ఆ పిల్లోడి కింద పడి దొర్లి ఏడుస్తూ ఉంటాడు. Any time I ask anything, you are not giving at all. నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా నువ్వు అసలు ఏమీ కొనవంటాడు. Ice cream only I am asking. నేను అడిగింది ఏంటి, ఒక ఐస్ క్రీమే కదా. The father will say, ఆ ఫాదర్ చెప్తాడు, తండ్రి చెప్తాడు, I'll give you. నేను ఇస్తాను. Why are you not giving now? నువ్వు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? This ice cream is not a good ice cream. ఈ ఐస్ క్రీమ్ మంచిది కాదురా. Next junction is coming. ఇక నెక్స్ట్ ట్రైన్ జంక్షన్ స్టేషన్ రాబోతుంది. There you have Amul ice cream. అక్కడ అమూల్ కంపెనీ ఐస్ క్రీమ్ ఉంటుంది. In the same way we go and ask God, Lord, ice cream. అలాగే మనం కూడా దేవుని కొన్నిసార్లు ఐస్ క్రీమ్ ఇవ్వంటా ఉంటాం. Wait, ba. దేవుడు అంటాడు, కాస్త ఆగు, The best is coming. ఒక మంచిది వస్తుంది. The best is coming. మంచిది వస్తుంది. Hallelujah. హల్లెలూయా. More than what we can ask or imagine, God gives. మనం ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే దేవుడు గొప్పవే మనకి ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. From today, whenever you are praying, pray like this. మీరు ఇప్పటి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన చేయండి. Not my will. అయ్యా నా చిత్తం, నా ఆలోచన Not my కాదు, thoughts. నా ఆలోచన బట్టి కాదు, Not my ideas. నా జ్ఞానాన్ని బట్టి కాదు, Lord, according to your will, Lord. దేవా కేవలం నీ చిత్తాన్ని బట్టి మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Lift your hand and say, Lord, your will. దేవా నీ చిత్తమే, Your name. నీ నామమే, Let it be glorified, Lord. నీ నామమే ఘనపరచబడాలి. Hallelujah. హల్లెలూయా. It says, Jesus said, when you pray like this. ప్రభువు అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయండి. Our Father who art in heaven. పరలోకమందున మా తండ్రి. First I said, we pray towards heaven. నేను మొదటిగా చెప్పాను, మనము ఆకాశం వైపు మనం ప్రార్థన చేస్తున్నాం. Number 2, we pray for not our will but his will. రెండవదిగా నేను చెప్తాను, మన చిత్తం కోసం కాదు, ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. And finally, ఇక ఆఖరిగా, do you know whom we are praying to? మనం ఎవరికి ప్రార్థన చేస్తాం మీకు తెలుసా? Look at how Jesus introduced it. యేసు ప్రభువారు మనకి పరిచయం చేస్తున్నారు చూడండి. He said, ఆయన అంటున్నాడు, you are not praying to an idea, you are not praying to a force, you are not praying to a power. నువ్వు ఏదో ఒక ఆలోచనకో ఒక ఉద్దేశానికో అక్కడ ఏదో ఒక గాలివాటంగా ఉన్నదానికో నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఒక శక్తికో మీరు ప్రార్థన చేయలేదు. Not to a force or an energy. ఒక ఊహాజనితమైన శక్తికి మనం ప్రార్థన చేయట్లేదు. He said, pray our Father in heaven. అంటున్నాడు, అదిగో ఎవరికి ప్రార్థన చేస్తున్నావు తెలుసా? పరలోకమున ఉన్న మన తండ్రికి. Hallelujah. హల్లెలూయా. When you call somebody father, that talks about relationship. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తిని తండ్రి అని పిలిచినప్పుడు అది బంధాన్ని గురించి మనకు వివరిస్తూ ఉంది. He talks about a close relationship. యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, ఇది ఒక సన్నిహితమైన సంబంధం గురించి చెప్తా ఉన్నారు. When you call somebody father, it means it is a family relationship. ఒక వ్యక్తిని ఒక తండ్రి అని పిలుస్తున్నామంటే, నాన్న అని పిలుస్తున్నామంటే అదొక కుటుంబ బంధాన్ని తెలియజేస్తా ఉంది. When you call somebody father, it is a rightful relationship. ఒక తండ్రి అని మీరు పిలుస్తున్నప్పుడు అది హక్కుతో కూడిన బంధంగా మనం తెలియజేస్తా ఉంది ఆ మాట. You can claim anything. నువ్వు ఏదైనా కూడా అక్కడ తెచ్చుకోవచ్చు. Have you seen children how they approach their father? మీరు పిల్లలు వాళ్ళ తండ్రిని సమీపించడం చూశారు ఎప్పుడైనా? The children don't knock the door when they enter the father's room. ఆ పిల్లలు ఆ డోర్ తలుపు కొట్టరు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. Go right royally like a prince. ఓ రాజకుమారుడు వెళ్ళినట్టే. ఇక You know, sometime I'm sitting in my office. కొన్నిసార్లు నేను మా ఆఫీస్లో కూర్చుంటా ఉంటాను. 30 people are waiting outside with the appointment. 30 మంది బయట అపాయింట్మెంట్ తీసుకుని నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. I'm speaking to a person in front of me. నా ముందు ఉన్న వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉంటుంటాను. Suddenly the door is opened. సడన్ గా డోర్ ఓపెన్ అవుతుంది. Who is coming inside? ఎవరు వస్తున్నారు లోపలికి? No knocking, nothing. ఎవరు తలుపు కూడా కొట్టకుండా. Here comes my only son. వస్తాడు నా ఒక్కగానొక్క కుమారుడు. He comes straight next to my chair. తిన్నగా నా కుర్చీ పక్క వస్తాడు. He's not even asking anything. ఏం అడగకుండా వచ్చేస్తాడు అక్కడ. He opens my bag. ఏం అడగకుండా నా బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. I'm watching. నేను చూస్తూ ఉంటాను. He takes the purse. ఆ పర్స్ తీసుకుంటాడు. He's just walking out. ఆ పర్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. Looks like daylight robbery. అది చూస్తే పట్టపగలే దోపిడిలాగా ఉంటుంది. He didn't ask anything. అసలు ఏమి అడగడు. I am also not stopping him. నేను కూడా అతను ఏమి ఆపట్ను. Why? ఎందుకని? Why? ఎందుకని? I am his father. నేను అతని తండ్రిని. Hallelujah. హల్లెలూయా. If the same thing somebody else is doing, will I be sitting there? ఇంక వేరే వాళ్ళు ఎవరైనా అలాగ చేస్తే నేను అలా కూర్చొని చూస్తూ ఉంటానా? No.
But when you call somebody father, కానీ నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని తండ్రి అని it's పిలుస్తున్నావో a rightful relationship. అది హక్కుతో కూడిన బంధంగా ఉంది. It's a close relationship. అదొక సన్నిహితమైన సంబంధాన్ని గుర్తు It's a చేస్తా ఉంది. loving relationship. అదొక ప్రేమపూర్వకమైన బంధాన్ని It గుర్తు is a చేస్తుంది. family relationship. అదొక కుటుంబ సంబంధంగా ఉంది. Jesus said, when you pray, don't pray like a stranger. దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరో గుర్తు తెలియని పరిచయం లేని వ్యక్తి ప్రార్థన చేసినట్టుగా చేయొద్దు. Don't be like a slave before God and say, Lord, I don't know, Lord. No. Go to దేవుడు like a father. దేవుడు ముందుకెళ్ళి ఒక దాసుడిగా అయ్యో దేవుడా అనే ప్రార్థన చేయొద్దు. You don't go in fear. ఒక భయంతో అక్కడికి వెళ్తాం కాదు, You go in faith. ఒక విశ్వాసంతో అక్కడికి వెళ్ళాలి. Go with love. అక్కడ ప్రేమతో వెళ్ళాలి. You అక్కడికి go with confidence, without fear. ఆ భయం లేకుండా ఒక ధైర్యంతో అక్కడికి వెళ్ళాలి. Why? ఎందుకని? I'm praying not to an ordinary person. I'm praying to my Father. నేను ఏదో ఒక సాధారణమైన ప్రార్థన చేయట్లేదు, నేను నా తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నా. Hallelujah. హల్లెలూయా. You see, in the Old Testament, God was not referred to as Father at all. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఎక్కడ కూడా తండ్రిగా ఆయన చూపించబడలేదు. They always called God as El Shaddai or the Mighty One. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అధికారం కలిగిన దేవుడిగా, ఒక గొప్పవాడిగా మాత్రమే చూశారు. They called him El Shaddai. ఎల్ షదాయ్ అని పిలిచేవాళ్ళు. But you know what? There are few times God is referred to as Father in the Old Testament. కొన్నిసార్లు పాత నిబంధనలో కూడా దేవుడు తండ్రిగా అక్కడ చూపించబడ్డాడు. But not as a personal father, but as a father of Israel. That's all. ఏదో ఒక వ్యక్తికి తండ్రిగా కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ కలిపి తండ్రిగా ఆయన అక్కడ చూపించబడ్డాడు. But you know, in the New Testament when we come, కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చినప్పుడు, if you look at Jesus, నువ్వు యేసు ప్రభువుని మనం చూసినప్పుడు, the only way he addressed God was Father. యేసు ప్రభువారు ఎప్పుడు మాట్లాడినా ఒకే విధంగా ఆ ప్రార్థన చేసేవాడు. ఎలాగంటే ఆయన ఎలా చూసేవాడు అంటే తండ్రిగా మాత్రమే. He addressed God as Father. ఆ తండ్రిని ఆ దేవుణ్ణి తండ్రిగా మాత్రమే సంబోధించేవాడు. Do you know, in the New Testament, in the 4 Gospels, 165 times Jesus used the word Father. 4 సువార్తల్లో గనుక మనం చూసినట్లయితే 165 సార్లు దేవుణ్ణి తండ్రిగా యేసు ప్రభువారు పలికారు అక్కడ. And when he taught his disciples, he said, don't call God by anything. He said, just call him as Father. శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఏదో పేరు పెట్టి పిలవడం కాదు, తండ్రి అని పిలవండి అంటున్నాడు. In all the Roman religions, there was no concept of addressing God as Father. రోమ మతంలో ఎక్కడ కూడా దేవుణ్ణి తండ్రిగా పిలవబడి అభివర్ణించే ఆ పరిస్థితి అక్కడ లేదు. But Jesus taught us, go to God, calling him Father. అది యేసయ్య మనకు నేర్పిస్తా ఉన్నాడు, దేవుని దగ్గరికి తండ్రి అని పిలుస్తూ వెళ్ళాలి మనం. How did this come? ఎలా వచ్చింది ఇది? Galatians chapter 4 verse 6 to 7. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనము మనం చదువుకుందాం. Because you are sons, God has sent forth the Spirit of His Son into your hearts, crying out, Abba, Father. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. Therefore you are no longer a slave but a son. కాబట్టి నీవు ఇక దాసుడువు కాదు, కుమారుడివే. Hallelujah. హల్లెలూయా. You are not a slave, you are a son. నువ్వు దాసుడువు కాదు, ఒక కుమారుడివే. You are not a slave, you are a son. నువ్వు దాసుడువు కాదు, ఒక కుమారుడివే. Hallelujah. హల్లెలూయా. God is not a wicked master, He is your dear Father. ఆయన ఒక దుర్మార్గపు యజమాని కాదు, ఆయన నీ ప్రేమ కలిగిన తండ్రి. How many of you love that? ఎంతమంది దాన్ని ప్రేమించగలుగుతున్నారా మాట? Hallelujah. హల్లెలూయా. God is my Father. దేవుడు నా తండ్రి I go ఉన్నాడు. to God as if I go to my Father. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగా నా దేవుని దగ్గరికి వెళ్తాను. Hallelujah. హల్లెలూయా. Once there was this Roman army that went out to fight. ఒకసారి ఈ రోమా ప్రభుత్వ యొక్క ఆ సైన్యము ఒక యుద్ధానికి బయలుదేరింది. And when they returned, they came with great victory. వాళ్ళు ఆ యుద్ధానికి వెళ్ళి మరి వెనక్కి తిరిగినప్పుడు ఒక గొప్ప విజయంతో వెనక్కి తిరిగి వచ్చారు. Whenever there was a victory, they always had a big parade in which all the soldiers used to go on this parade with the general, leading the parade. ఎప్పుడైతే ఆ ఒక విజయాన్ని సాధించి వాళ్ళు తిరిగి వచ్చారో వాళ్ళు ఒక గొప్ప ప్రదర్శన చేస్తారు. ఆ ముందున్న ఆఫీసర్స్ ముందు ఉంటారు, తర్వాత ఈ సైన్యం అంతా వెనక్కుండి ఒక గొప్ప ప్రదర్శన చేస్తారు వాళ్ళు. One day like that general was coming and a whole host of slaves and all the soldiers, they were all coming to meet the emperor.
ఆ దేశపు యజమాని కలవటానికి విజయం సాధించిన తర్వాత వారి ఆర్మీ యొక్క యజమాని అధికారి ఎవరైనా ఉంటారు, జనరల్ ఎవరైనా ఉంటారో అతని వెనక పట్టబడిన వారు దాసులుగా ఉన్న వాళ్ళు ఈ సైన్యం అంతా కూడా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. Hundreds and thousands of people were lining up the streets and they were clapping for the whole army to pass by. వందల వేల మంది రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఈ విజయం సాధించిన వచ్చిన ఈ సైన్యాన్ని అభినందిస్తూ చప్పట్లు కొడతా ఉన్నారు. While this was happening, ఇదంతా జరుగుతుండగా one little boy suddenly jumped into the parade and ran straight to the general. ఇదంతా జరుగుతుండగా ఒక చిన్న పిల్లవాడు ఆ పెరేడ్ ఆ ప్రదర్శన జరుగుతున్న దాంట్లోకి దూకి ఆ జనరల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. And all the soldiers caught him. అక్కడ ఉన్న సైన్యం అంతా అప్పుడు పట్టుకున్నారు. Where are you running? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? What are you trying to do? ఏం చేయబోతున్నావు నువ్వు? You cannot go to the general. అంత పెద్ద అధికారి దగ్గర నువ్వు వెళ్ళకూడదు. Do you know what that boy said? ఆ పిల్లవాడు ఏం చెప్పాడు తెలుసా? He can be general for you. He is my father. ఆయన మీకు జనరల్ అయి ఉండొచ్చు, అధికారి అయి ఉండొచ్చు, కానీ ఆయన నాకు తండ్రి అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. My God is my father. నా దేవుడు నా తండ్రి అయి ఉన్నాడు. My God is my father. నా దేవుడు నా తండ్రిగా ఉన్నాడు. When you pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడు our Father in heaven. పరలోకమందున నా తండ్రి. From today your prayer must totally change. ఈ రోజు నుంచి మీ ప్రార్థన పూర్తిగా మారిపోవాలి. Hallelujah. హల్లెలూయా. How am I praying? ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం? Not praying for people. ప్రజల కొరకు ప్రార్థన చేయకూడదు. I'm praying towards God in heaven. నేను కేవలం పరలోకమందున నా దేవుని నిమిత్తమే ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. Number 2, how am I praying? రెండవదిగా నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను? I'm not praying for myself. నా కొరకు నేను ప్రార్థన చేసుకోవడం I'm కాదు. praying for God's will. నేను కేవలం దేవుని చిత్తం నెరవేర్పు కొరకే ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం కొరకే, God's name to be hallowed. దేవుని నామం ఘనపరచడం కొరకు మాత్రమే. I'm praying for his will to be done. ఆయన చిత్తం నెరవేరడం కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. How am I going to pray? నేను ఎలా ప్రార్థన చేయబోతున్నాను? I'm going to pray as if I go to my father. నేను ఎలా ప్రార్థన చేస్తున్నా? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నట్టుగా ప్రార్థన చేయబోతా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Approach God like that, you will see miracles happen in your life. మీరు అలా గనక దేవుని సమీపించగలిగితే గొప్ప అద్భుతాలు చూడగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. God will fight your battles. దేవుడు మీ యుద్ధాలను ఆయన యుద్ధం జరిగిస్తాడు. God will fight your battles. దేవుడే మీ యుద్ధాలని, మీ సమస్యలతో ఆయన పోరాడతాడు. So many times there are so many calls that come to my phone. నా ఫోన్కి చాలాసార్లు కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. I don't take the calls that don't have any proper numbers. When I'm busy, I don't take those calls. కొన్ని నంబర్స్ నా దగ్గర పేరు లేనప్పుడు, నేను బిజీగా ఉన్నప్పుడు అవి ఎత్తను నేను. But if there's one number I see, I always pick up the phone. ఒక నంబర్ చూసినప్పుడు మాత్రం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఫోన్ ఎత్తాను. What is that? అదే నెంబరు? Of course, wife. భార్య. And then of course, very specially, my son. చాలా ప్రత్యేకంగా నా కుమారుడు. I always pick up the phone. నేను ప్రతిసారి ఫోన్ ఆన్సర్ చేస్తాను. When I see his name, నేను ఎప్పుడైతే నా కుమారుని పేరు చూస్తానో, when I see he has a ringtone, special ringtone for me. అతని వరకు ఒక ప్రత్యేకమైన రింగ్ టోన్ ఉంటుంది. And when I hear that, ఆ స్వరం, ఆ సౌండ్ వినగానే, no matter how I'm busy, నేను ఎంత బిజీగా ఉన్నా కూడా I pick up. నేను వెంటనే ఫోన్ ఎత్తాను. What do you want? ఏం కావాలి నీకు? That's how God is looking at us. దేవుడు అలా మన వైపు చూస్తా ఉన్నాడు. When you say my father, నువ్వు ఎప్పుడైతే నా తండ్రి అని పిలిచినప్పుడు, my father, నా తండ్రి అని, my father, నా తండ్రి, call unto me and I will answer you. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నా. How many of you want to call him as your father? ఎంతమంది కోరుకుంటున్నారు ఆయన తండ్రి అని పిలవాలని? Hallelujah. హల్లెలూయా. He will answer your prayer. ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. He can relieve you from your burdens. నీ శ్రమల నుంచి, నీ భారం నుంచి ఆయన నిన్ను He can విడిపించేవాడుగా wipe away ఉన్నాడు. your tears. నీ ప్రతి కన్నీటిని ఆయన తుడిచేవాడిగా ఉన్నాడు. Because he loves you more than you can love yourself. నిన్ను నీవు ప్రేమించే దానికంటే కూడా ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. He sent his own son for you. ఆయన సొంత కుమారుని నీ కొరకు పంపించాడు. What more he will not do for you? ఆయన అంతకంటే ఎక్కువగా చేయకుండా ఉంటాడా? Hallelujah. హల్లెలూయా. Lord, I will lift up my voice to you. అయ్యా, నేను నా స్వరాన్ని నీ వైపు Shall ఎత్తుతున్నాను. we all stand up in the presence? మనమందరం లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో? Hallelujah. హల్లెలూయా. I lift up my eyes to you, Lord. దేవా, నా కన్నులు నీ వైపు నేను I ఎత్తుతున్నాను. will lift up my eyes to you. నా కన్నులు నీ వైపు ఎత్తుతున్నాను నేను. I lift up my hands to you. నా చేతులను నీ తట్టు నేను ఎత్తుతున్నాను. You are the maker of heaven and earth. నీవే ఈ భూమిని ఆకాశమును సృజించిన వాడవు. Hallelujah. హల్లెలూయా. As a father will pity his children, so the Lord will pity those who fear him and come to him.
తండ్రి తన కుమారుని కనికరించినట్లుగా దేవుడు తన యొద్దకు వచ్చి వారందరిని కూడా కరుణించే దేవుడు You will make your prayer to him and he will hear you. నువ్వు ఆయనకు ప్రార్థించగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. We're going to take 2 to 3 minutes. ఇక 2-3 నిమిషాలు మనం తీసుకుందాము. No more looking at human beings and praying. నువ్వు ప్రజల వైపు చూసి ప్రార్థన చేయటం కాదు. No more. ఇంకా లేదు, ఇంకా అలాంటి No ప్రార్థన. more. ఇంకెప్పుడు నుంచి Not అలాంటి praying ప్రార్థన to లేదు. impress anybody. ప్రజల్ని నువ్వు ఇంప్రెస్ చేయడానికి, ఘనత పొందుకోవడానికి Not to ప్రార్థన please చేయడం. anybody. ఎవరిని సంతోషపెట్టడానికి కాదు. Not to please anybody. ఎవరిని సంతోషపెట్టడానికి కాదు. I am praying to the Lord. నేను దేవునికి ప్రార్థన చేస్తాను. Lift your hands, my dear brothers and sisters. 2 చేతులు ఎత్తుదామా దేవుని సన్నిధిలో. Open your mouth and start crying to the Lord. నోరు తెరిచి దేవునికి మొరపెట్టడం ప్రారంభించండి. Lord, let your will be done. దేవా నీ చిత్తము నా జీవితంలో Let your నెరవేరాలి. name be glorified. నీ నామం పరిశుద్ధపరచబడాలి. Let your name be నీ glorified. నామమే Let ఘనపరచబడాలి. your name be glorified. నీ నామమే ఘనపరచబడాలి. Let your will be done, Lord. నీ చిత్తమే నెరవేరాలయ్యా. Let your kingdom come. నీ రాజ్యమే రావాలి. Let your will be done. నీ చిత్తమే నెరవేరాలి. Lord, let your eyes look upon me, Lord. దేవా నీ కన్నులు నన్ను చూడాలి. You will do more than what I can ask or imagine. నేను ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా గొప్ప చేయగలిగిన You are my వాడవయ్యా. father. నువ్వు నా You తండ్రివయ్యా. are my father. మీరు నా తండ్రి అయ్యా. You are not my stranger. నువ్వు నాకు పరిచయం లేని వ్యక్తివి కాదయ్యా. Lord, you are not a great general. నువ్వు ఎవరు నాకంటే గొప్ప స్థితిలో ఉన్నవాడివి కాదు. Lord, you are my father. దేవా నీవు నా తండ్రివయ్యా. You are my father. నీవు నా తండ్రివయ్యా. Oh, lift your hands and cry out to him today. 2 చేతులు ఎత్తి దేవునితో ఈ మాట చెప్దామండి. Oh, cry out to the Lord. దేవునికి మీరు మొరపెట్టండి. Hallelujah. హల్లెలూయా. Oh, I lift my hands and I lift my voice to you, Lord. దేవా నా చేతులను, నా స్వరాన్ని నీ వైపు నేను Lord, ఎత్తుతున్నాను. thank you because you can hear my voice. దేవా నా స్వరమును వినగలిగినందుకు నీకు వందనాలయ్యా. Thank you because my voice is pleasing to you. దేవా నా స్వరము నీకు వినసొంపుగా, అంగీకారముగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా. Lord, I can be poor and needy, but you will hear my prayer. దేవా నేను భేదవాడిగా ఉండొచ్చు, అవసరం ఉన్నవాడిగా ఉండొచ్చు, కానీ నువ్వు నా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. Lord, I can be sick, I can be weak, but you will listen to my prayer. దేవా నేను రోగంతో పడి ఉండొచ్చు, కానీ మీరు మా ప్రార్థన వినే దేవుడవయ్యా. Lord, I can be sad, I can be hurt, I can be burdened, but you will hear my prayer. నేను బాధతో గాయపరచబడిన వాడిగా ఉండొచ్చు, కానీ మీరు నా ప్రార్థన వింటున్నారు. I can be in trouble, I can be in crisis, but you will listen to me. నేను సమస్యలో ఉండొచ్చు, కరువులో ఉండొచ్చు, ఇబ్బందులో ఉండొచ్చు, You will కానీ never మీరు turn your face, oh Lord. కానీ ఎప్పుడు నీ ముఖము చాటు చేయలేదయ్యా. Lord, right now you are looking up to me. దేవా ఇప్పుడు నా వైపు మీరు My చూస్తున్నారు. voice is heard in heaven. నా స్వరము పరలోకములో వినబడుతుంది. Whatever it is, lift your hand and cry out to the Lord. ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో నోరు తెరిచి నీ తండ్రితో మీరు మాట్లాడటం I'm going to give you ప్రారంభించండి. 1 minute. ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. Believe that there's a Father in heaven who is listening to you right now. పరలోకములో నీ కొరకు ఒక తండ్రి ఉన్నాడనే సంగతి మీరు నమ్మండి. Whatever you are saying right now, it is heard in heaven. ఇక్కడ నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది పరలోకంలో వినబడుతుంది. Open your mouth and cry out to the Lord. నోరు తెరిచి ప్రార్థన చేయండి అందరూ కూడా. Oh, thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. దేవా నీకు Thank you, వందనాలు. Lord. Thank you, దేవా నీకు Lord. వందనాలు. Thank you, Lord. Thank you, Lord. దేవా నీకు వందనాలయ్యా. Don't be afraid. భయపడద్దండి. Don't be afraid. భయపడద్దండి. He listens to you. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. He ఆయన listens to you. ఆయన నీ మొరను వింటున్నాడు. He listens to you. ఆయన వింటున్నాడు. Right now, heaven's doors are open. ఇప్పుడు పరలోకపు తలుపులు తెరవబడుతూ ఉన్నాయి. Heaven's doors are open for you. పరలోకపు తలుపులు తెరవబడుతూ He ఉన్నాయి. sees your tears. ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు. He sees your cry. ఆయన నీ స్వరం, నీ బాధను ఆయన వింటున్నాడు. Oh, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. యేసయ్యా, Jesus. యేసయ్యా నీకు వందనాలయ్యా. Thank you, Lord. యేసయ్యా నీకు వందనాలయ్యా. సర్వోన్నతుడా నీవే నాకు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. చెప్పండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. Lift your hands and say, ఎవరు లేదు నాకు ఇలలో
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. రెండు చేతులతో ఒక్క నిమిషం నా ప్రార్థన వినే దేవుడు, నా కన్నీటిని చూస్తున్న నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఈ భూమి మీద నా ప్రార్థన, నా బాధ వినేవారు లేకపోయినా నేను భయపడన అవసరం లేదు, దిగులు పడన అవసరం అంతకన్నా లేదు. ఐ హ్యావ్ ఎ గాడ్. నాకు దేవుడున్నాడు, నా తండ్రి అయిన దేవుడున్నాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని నమ్మి నోరు తెరిచి ఒక్క మాట వేసేతో చెప్తావా? నోరు తెరిచి ఒక్కసారి, అయ్యా ఇప్పటివరకు ఎలాగో నేను ప్రార్థన చేసేసాను, ఏదో నాకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాను, నాకు నచ్చిందల్లా నువ్వు చేయాలని నేను ప్రార్థన చేశాను. కానీ ఈరోజు మొదటిసారిగా తండ్రిగా ఉన్న నీ యొద్దకు ధైర్యముతో నీ కృపాసనం యొద్దకు నేను చేరి ప్రార్థిస్తున్నానయ్యా. నా చిత్తము కాదు, నా ఉద్దేశము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అని నోరు తెరిచి ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేద్దాం. దైవజన జాన్ జోసెఫ్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈరోజు నుంచి మన ప్రార్థన మారాలి, జవాబు వచ్చే ప్రార్థనలే చేయాలి. మనకు తండ్రి ఉన్నాడు, మనకు ఆయన దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, నాయన తండ్రి అని మొరపెట్టగలిగిన ఆత్మనే ఇచ్చాడు. దత్తపుత్ర ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనతో బంధము కలిగిన దేవుడు ఆయన, మన కుమారులుగా చూసే తండ్రి ఆయన. మన దృష్టి నిరంతరం ఆయన వైపే ఉండాలి. ఆయన చిత్తమే జరగాలని కోరుకోవాలి. ఆయన ఇష్టమే మన జీవితం నెరవేరాలని కోరుకున్నట్లయితే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దైవజనుల ప్రార్థన నడిపిస్తున్న ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయంలో నీ దాసును మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మా అందరితో మాట్లాడావు నైనా. నాయన కుమారుడు తండ్రి దగ్గరికి ఏ విధంగా వస్తే నాయన సహాయం చేస్తాడో, అబ్బా తండ్రి అని పిలవగానే ఏ విధంగా సహాయం చేస్తాడో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించి నాయన సహాయం చేసే దేవుడు అయి ఉన్నావు నాయన. మా ప్రార్థనలను ఆలకించే దేవుడు నాయన. మమ్మల్ని చూచుచున్న దేవుడు నీవే నాయన. మమ్మల్ని నీకు మొరపెట్టుకుంటే మా అడ్డములను తొలగించే దేవుడు నీవే నాయన. నాయన నువ్వు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతికున్న దేవుడు నాయన. నువ్వు పూర్వం ఎంత శక్తిమంత దేవుడు, ఇప్పుడు కూడా అంతే శక్తిమంత దేవుడు అయ్యి ఉన్నాను నాయన. నీ దాసులు గాబ్రియల్ గారు మాట్లాడిన వాక్యంలో నాయన ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ పరిస్థితిలో వచ్చారో నాకు తెలియదు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు వందనాలు. ఆ పరిస్థితులు ఎరిగిన దేవా వారి యొక్క ప్రార్థన ఆలకించి విడుదల దయచేయండి, స్వస్థత అనుగ్రహించండి, వారి కార్యములు నెరవేర్చండి నాయన. ఇప్పుడు జరగబోయిన కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్ష వహించి నడిపించినందుకు నీకు వందనాలు. నీ దాసుడు నాయన చేస్తున్న పరిచయను దీవించండి. ఈరోజు సాయంకాలం రేపు పగలు జరగబోయే ఈ యొక్క కూడికలో కూడా మీరే ఉండి నడిపించి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి, సంతోషం చేరివచ్చిన మనందరికీ, నిత్య సువార్త ప్రార్థన సహవాసం అంతటికి, ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి ఒక్కరికి, మరి విశేషంగా ఈరోజు దేవుని వాక్యం అందించిన దైవజనులందరికీ సదాకాలము తోడయుండి కాపాడునుగాక. నా ప్రాణమయ యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.